హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్కి స్వాగతం. ఓవైపు బద్వేలు, మరోవైపు హుజూరాబాద్, రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగినటువంటి ఉప ఎన్నిక ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. అయితే బద్వేలు ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా డ్రాప్ అయిపోవడంతో దాని మీద సీరియస్నెస్ ఏం లేదు. కాకపోతే ఎంత మెజారిటీ అన్నటువంటిది పక్కన పెడితే ప్రత్యర్థులుగా బరిలోకి దిగినటువంటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వస్తాయన్నది మాత్రమే అక్కడ చర్చ తప్పించి భారీ హంగామా ఏమీ లేదు. అదే సందర్భంలో హుజూరాబాద్ మాత్రం ఒక్కసారిగా ఉత్కంఠని పెంచింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి నుండి బయటికి పంపబడ్డటువంటి ఈటెల రాజేందర్ అక్కడ బరిలో దిగడం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా. అందుకనినే భారతీయ జనతా పార్టీ వర్సెస్ తెలంగాణ రాష్ట్ర సమితినా లేదా ఈటెల వర్సెస్ కేసీఆర్ అన్నటువంటి స్టేజ్లో అక్కడ పోరాటం సాగింది. హరీష్ రావు స్వయంగా రాజకీయ వ్యూహచతురుడుగా, అలాగే పోల్ మేనేజ్మెంట్ సిద్ధాస్తుడిగా పేరున్నటువంటి హరీష్ రావు స్వయంగా అక్కడ తన కార్యకలాపాలని చూడటం, ఈ ఎన్నికల మొత్తాన్ని లీడ్ చేయడం అన్నటువంటిది మరొక చర్చకి తావిచ్చింది. మరి కాసేపట్లో ఫలితాలు స్టార్ట్ అవుతాయి. అంటే ఫస్ట్ అయితే 8 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ముందు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్, ఆ తర్వాత ఏవైతే బ్యాలెట్ బాక్సులు కాదు కాబట్టి ఇప్పుడు ఈవీఎంలే కాబట్టి 10:30-11 గంటలకు ఒక ట్రెండ్ తెలిసే పరిస్థితి ఉంటుంది. 1 గంటకి తుది ఫలితం వెల్లడవుతుంది. ఇది రెండు రాష్ట్రాలలో రాజకీయ పరిణామాల మీద భవిష్యత్తులో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తాయి, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ అందే సత్యం, రాజకీయ విశ్లేషకులు, అట్లాగే కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, అలాగే మరి కాసేపట్లో మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు అనూప్ బుగిడి, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, అలాగే వీరేంద్ర బాబు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, షేక్ బాజీ, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పాల లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా సత్యం గారు, హుజూరాబాద్ ఎలక్షన్ గురించి ఏమంటారు? దాని ఫలితం ఎలా ఉంటే ఏమవుతుంది? భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతుంది? హుజూరాబాదు ఇది టిఆర్ఎస్ బీజేపీ అనే కన్నా, ఈటల రాజేందర్ గెల్లా శ్రీనివాస్ అనే కన్నా కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్గానే జనం చర్చల్లో, జనం మెదళ్లలో ఉంది. తర్వాత ఇవాళ అనేక సర్వేలు ప్రకటించిన దాని ప్రకారం ఈటల రాజేందర్కి ఎడ్జ్ ఉన్నట్టుగా మనకు అవుపడతా ఉంది. టిఆర్ఎస్ గెలిస్తే ప్రత్యేకంగా అనూహ్యంగా టిఆర్ఎస్లో వచ్చే మార్పులు లేవు, టిఆర్ఎస్కి వచ్చేటువంటి ఘనత లేదు. కానీ ఈటల రాజేందర్ గెలిస్తే ఖచ్చితంగా బీజేపీకి ఒక పెద్ద ఊపు వస్తుంది. దీని ప్రభావం బీజేపీ వీక్గా ఉండి కాంగ్రెస్ ఉన్నటువంటి నియోజకవర్గాల మీద కూడా ఈ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో బీజేపీ ఇంకా పుంజుకుంటుంది అనుకుంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు చేరటం తగ్గింది. ఆ తర్వాత మళ్ళీ ఊపందుకునేటువంటి అవకాశం ఉంది. అది బీజేపీకి ఉండేటువంటి అడ్వాంటేజ్. రెండోది, టిఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యాపార వర్గాలు కానీ, లేకపోతే బిజినెస్ పాలిటీషియన్ చేస్తున్నటువంటి టిఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కానీ, వీళ్ళందరూ కూడా బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. న్యూట్రాలిటీ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఫోర్ ఫ్రంట్ నుంచి వచ్చి టిఆర్ఎస్ని సపోర్ట్ చేయటం లేదా టిఆర్ఎస్ని లీడ్ చేయటం అనేది తగ్గుద్ది. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ తోటి దోబూచులు ఆడుతుంది. అంటే కేంద్రంలో బీజేపీ రిలేటివ్గా కాస్త డిసడ్వాంటేజ్లు ఉంది కాబట్టి రేపు పార్లమెంట్ ఎలక్షన్లు లేదా ప్రధానమంత్రి ఎంపికలు ఇటువంటి వాటిలో అవసరమైతే ఉపయోగించుకోవచ్చు అని అనుకున్నటువంటి బీజేపీ దాన్ని ఇంకా ఎక్కువ పెట్టేటువంటి అవకాశం ఉంది, ఇంకా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రం మీద. సొంతమే 7-8-10 ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చు. అటువంటిప్పుడు ఇంకా కేసీఆర్ తోటి దోబూజులాట అవసరం లేదని ఇంకా ప్రెజర్ పెంచేటువంటి ఒక అవకాశం ఉంది. తర్వాత ఇవాళ టిఆర్ఎస్ బాగా నిండిపోయి ఉంది నాయకులతోటి. ఈ నిండిపోయిన నాయకులలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాక మరొక ఖచ్చితంగా ఇంకో 200 మంది ఎమ్మెల్యేలు కావాలనుకున్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్సీ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇచ్చి ఇయ్యనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆల్టర్నేటివ్గా బీజేపీని చూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరొక వైపు ఏమిటంటే, ఇవాళ దళిత బంధు ప్రవేశపెట్టి ఒక 2,000 కోట్లకు ఆశ పెట్టి తర్వాత మిగతా స్కీమ్స్ ఇంప్లిమెంట్ ఇమీడియట్గా చేసి, ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్రావు కాబట్టి వెంటనే అటువంటి ఇంప్లిమెంటేషన్ కావాల్సినటువంటి అన్ని కూడా ఇవాళ ఇంప్లిమెంట్ అయినాయి. ఏది ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి
వీటన్నిటి దృష్ట్యా ఖచ్చితంగా ఇవాళ టిఆర్ఎస్ ప్రజలకు లోనయ్యేటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. దరిదాపు 2500 కోట్ల ఖర్చుతోటి జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నిక అని చెప్పేసి ప్రచారం అయి ఉంది. ఈ ప్రచారమైనటువంటి ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ ఇమేజ్, టిఆర్ఎస్ ఇమేజ్ తగ్గుతుంది. మూడోది, కేసీఆర్ కమాండ్ చేసేటువంటి పరిస్థితి కూడా టిఆర్ఎస్ ని కమాండ్ చేసేటువంటి పరిస్థితి కూడా తగ్గుతుంది. ఇవన్నీ కూడా టిఆర్ఎస్ కు బాగా నష్టాలు చేసేటువంటి అవకాశం ఉంది. ఈటల రాజేందర్ కు బీసీల నాయకుడు అని పేరుంది. అన్ని బీసీ సంఘాలు వాళ్ళ రాష్ట్ర సభలకు పిలిచారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గెలిస్తే బీసీ సంఘాలన్నీ కూడా మళ్ళీ ఈటల రాజేందర్ వెనకాల ర్యాలీ అయ్యేటువంటి అవకాశం. బీజేపీలో చేరిన తర్వాత కాస్త బ్యాక్ అయినాయి. గెలిస్తే మాత్రం మళ్ళీ ఈ బీసీ కాన్సెప్ట్ ముందుకు తీసుకొచ్చి బీజేపీ ఈటల రాజేందర్ ను ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి బీజేపీలో ఒక హెల్తీ వాళ్ళ పాలిటిక్స్ ఎక్కడ నుండి అంటే కానీ వాళ్ళ ఎలక్షన్ వ్యూహం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో కూడా ప్రముఖ క్రీడాకారులను పెట్టడం, ప్రముఖ మేధావులను పెట్టడం, ఏ రంగంలో ప్రముఖులు ఉంటే వాళ్ళని ముందుకు పెట్టి ఎలక్షన్ గెలుచుకోవటం అనేటువంటి ఒక రైట్ ట్రెండ్ ఉంది మిగతా పార్టీలు అన్నిటితో పోలిస్తే. ఈవెన్ విత్ కంపేర్ వామపక్షాలు ఇతరతో కూడా పోలిస్తే అడ్వాంటేజ్లు ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈటల రాజేందర్ ఇప్పుడు సీనియర్ నాయకులు కిషన్ రెడ్డి లేకపోతే లక్ష్మణో ఇటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఇది లాభంగా ఉంటది. ఈటల రాజేందర్ ముందు పెడితే లాభంగా ఉంటది అంటే వాళ్ళ అగ్ర నాయకులకు నచ్చజెప్పి కూడా ఈటల రాజేందర్ ముందు పెట్టి బీజేపీ ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కు టిఆర్ఎస్ కు 2 సీట్లు ఉన్నది 3 సీట్లు పెరిగితే నంబర్ దృష్ట్యా తక్షణం టిఆర్ఎస్ గవర్నమెంట్ కి వచ్చేటువంటి ప్రమాదం ఏమి లేదు. కానీ ఉద్యమాలు, తర్వాత విమర్శలు, తర్వాత మీడియా బ్యాకింగ్, తర్వాత రాజకీయ పునరేకీకరణ ముఖ్యంగా జనంలో. ఎందుకంటే మనం ఒక ట్రెండ్ చూసాం బెంగాల్లో. టిఎంసీని బీజేపీ ఓడిస్తుందన్న కాన్ఫిడెన్స్ రాగానే లెఫ్ట్ పార్టీ ఓటర్లు మొత్తం కూడా టిఎంసీని ఓడించే పార్టీ బీజేపీ అని చెప్పేసి బీజేపీ వైపు మొగ్గారు. అకస్మాత్తుగా మొగ్గారు. వాళ్ళకి కావాల్సింది టిఎంసీని ఓడియటం, ఏ పార్టీ గెలటం అనేటువంటి దాంతో ఇంపార్టెన్స్ లేదు. ఇక్కడ కూడా అటువంటి ఊపు వస్తే కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ ఓటర్లు అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈటల రాజేందర్ కు ఒక కుదిపే. ఈటల రాజేందర్ గెలిస్తే, ఇక ఈటల రాజేందర్ ఓడిపోతే బీజేపీకి వచ్చే నష్టమే లేదు. కానీ ఈటల రాజేందర్ కు వ్యక్తిగతంగా పొలిటికల్ కెరియర్ దరిదాపు ఒక కన్ఫ్యూజన్ లా పడటం. ఆయన అసలు రాజకీయాలు లేకుండా పోతాడా లేదా ఒక మాట కూడా అన్నాడు, నేను ఓడిపోతే నేను రాజకీయాలు ఉండనని. అది నిజం అవుద్దా కాదా అనేది పక్కకు పెడితే మొత్తం మీద ఖచ్చితంగా చాలా డిసడ్వాంటేజ్ పొజిషన్ లో ఆయన పర్సనల్ క్యారియర్ మాత్రం దరిదాపు 0 లెవెల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి దృష్ట్యా ఇవాళ ఖచ్చితంగా హుజూరాబాద్ కు, అదే బద్వేల్ అయితే అంత ఇంపార్టెన్స్ లేదు. 2 పార్టీలు ఉపసంహరించుకొని ఉన్నాయి. తర్వాత బీజేపీ కొత్తగా ఛాలెంజ్ చేసింది. తర్వాత ఖచ్చితంగా ఆడ అడ్వాంటేజ్ లో వైసీపీ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి దానికి అంత ప్రాధాన్యత లభించట్లేదు. కాకపోతే ఒకవేళ వైసీపీ ఓట్లు తగ్గి బీజేపీ ఓట్లు పెరిగి ఆడ అవుపడితే జగన్ గవర్నమెంట్ ఇమేజ్ తగ్గిందని ప్రచారానికి పనికి వస్తుంది తప్ప అంతమంది అధికారానికి వచ్చి ఛాలెంజ్ చేసేటువంటి స్థితిలో మాత్రం అక్కడ లేదు. కానీ ఇక్కడ మాత్రం అసలు అధికారాన్ని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితులు రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో. కాబట్టి ఖచ్చితంగా హుజూరాబాద్ అనేటువంటి అది ఈటల రాజేందర్ భవిష్యత్తు కన్నా కేసీఆర్ భవిష్యత్తుకే పరీక్ష. కాబట్టి ఈటల రాజేందర్కి అనుకూలంగా రిజల్ట్ వస్తే అటువంటి ప్రభావాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్. లక్ష్మణ్ గారు ఏమంటారు? బద్వేలు ఎలక్షన్ ఫలితం అయితే వన్ సైడెడ్గానే కనబడుతుంది. కాకపోతే అక్కడ బీజేపీ పోటీలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకి వచ్చేటువంటి ఓట్లు భవిష్యత్తుకు సంబంధించినటువంటి మార్పులకు ఏమైనా సూచిక అవుతాయా? మామూలుగా బీజేపీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పోటీ చేసి ఉంటే ఒకవేళ బీజేపీ ఓట్ల శాతం పెరిగితే అది లెక్కలెక్కి తీసుకోవచ్చు. తర్వాత పార్టీ యొక్క పరిస్థితి మెరుగైంది. ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ లేదు. మామూలుగా బద్వేలు మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భవించేప్పుడు కూడా తెలుగుదేశానికి ఖర్చుకోటాది. ఒకసారి మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు.
ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత 2 సార్లు గెలిచింది అనుకో. ఇక్కడ తెలుగుదేశం ఓట్లు ఎటువైపు మల్లుతాయి అంటే బీజేపీ వైపు మల్లుతాయి. దాంట్లో సందేహించాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఒకవేళ బీజేపీకి ఓట్ల శాతం పెరిగినా అక్కడ అంటే వైఎస్ఆర్సీపీ వర్సెస్ బీజేపీ అన్నప్పుడు సరే అధికార పార్టీకి అనుకూలంగా ఉంది మీరు అన్నట్టు, సందేహించాల్సిన అవసరం లేదు. దానికి అయినట్టు వాళ్ళ అధికార దుర్వినియోగం అనేది ఎట్లా జరగాలనో అట్లా కూడా జరిగింది. గెలుస్తారు, వైఎస్ఆర్సీపీ గెలిస్తే బీజేపీ ఓట్ల శాతం పెరుగుతుంది. మరి అది కేవలం సొంతంగా పెరిగిందా, తెలుగుదేశం ఓట్లు యాడ్ అయ్యి పెరిగిందా అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం ఓట్లు యాడ్ అయ్యి దాని శాతం పెరుగుతుంది. ఇప్పుడు దానివల్ల ప్రయోజనం ఏముంది? బీజేపీ సొంతంగా ప్రయోజనం అంటూ ఏం లేదు. మరి జనసేన పార్టీ ఓట్లు ఏమైనా యాడ్ అవుతాయంటే జనసేన పార్టీ ఎలాగో అలయన్స్ లో ఉంది, అక్కడ ఆ పార్టీ ప్రభావం, జనసేన పార్టీ ప్రభావం కూడా తక్కువే. అందువలన బీజేపీ పెద్దగా గెయిన్ అయ్యేదంటూ ఏమీ లేదు. అక్కడ కొంచెం ఓట్ల శాతం పెరిగినంత మాత్రాన మళ్ళీ రాబోయే ఎన్నికల్లో అది ఇంకా బలపడుతుంది అంటే అది భ్రమ అవుతుంది. అది అక్కడ ఎన్ని చెప్పినా కూడా షేక్ బాజీ గారు మీరేమనుకుంటున్నారు? డిపాజిట్ వస్తుందా? ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు మళ్ళీ సాయి గారు నమస్కారం. సాయి గారు నమస్కారం. అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. సాయి గారు అడగటమే ప్రశ్న ఆశాస్పదంగా అడిగారు. డిపాజిట్ వస్తుందా లేదా అనేది కాదు. భారతీయ జనతా పార్టీ బద్వేలు నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో నిలబడటమే ఒక రకమైనటువంటి గెలుపు లాంటిదండి. మానసికంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఈ రాష్ట్రంలో పార్టీ తోక ముడిసి పక్కకెళ్ళిపోయిన తరుణంలో జాతీయ పార్టీలని, ప్రజా ఉద్యమాలు చేసినటువంటి పార్టీలని చెప్పుకున్నటువంటి వామపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో అభ్యర్థులు లేక వాళ్ళు పోటీ చేయనటువంటి పరిస్థితిలో ఉండి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీని ఓడించాలని పిలిపించినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో 0.8 ఓట్లు ఉన్నారని మమ్మల్ని అనేవాళ్ళు, 100 కన్నా ఓట్లు తక్కువ అనేవాళ్ళు, అదేవిధంగా 2% వచ్చినటువంటి స్థానంలో నుంచి ఈ రోజున 151 సీట్లు వచ్చినటువంటి ఈ అధికార పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసే సత్తా ఉన్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలబడటమే అక్కడ ఒక గెలుపు. సాయి గారు మేమేమంటామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆలోచన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిపాలన వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉంటాయో ఆ ఓటు వేసుకునేటువంటి అవకాశం ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ తీసుకోవాలి. కాబట్టి ఆ బాధ్యత తీసుకోవడంలోనే మా ఆలోచనలోనే గెలుపు ఉందని చెప్తున్నాం సాయి గారు. అదే విధంగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార దర్పం, భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ లేని విధంగా ఉత్తరాలు, ఇంటింటికి ఉత్తరాలు పంపేటువంటి ఉత్తర కార్యక్రమంతో పాటుగా వాలంటీర్లు చేసినటువంటి అనేక చిత్రాలు కూడా ప్రజలు చూశారు సాయి గారు. ఫలితంగా ఈ రోజు గెలుపు వాళ్ళది అయినప్పుడు కూడా దాని వెనకాల వచ్చినటువంటి ఓట్లు, దొంగ ఓట్లు, పట్టుకున్నటువంటి ఓట్లు, ఈ జరిగినటువంటి పరిస్థితి కూడా ప్రజలకు అర్థమైంది. అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు, మోసం చేశారు, వెన్నువిరిచారని చెప్పినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పందాన్ని వ్యవహరించడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో ఆంధ్రదేశంలో ఓటర్లు చూశారు. భారతీయ జనతా పార్టీ నిలబట్టడంలోనే ఆత్మవిశ్వాసంలోనే గెలుపు ఉందనేది మా మాట సాయి గారు. రైట్. వెంకటరెడ్డి గారు మీరేమనుకుంటున్నారు? ఎంత మెజారిటీ వస్తుందని లెక్కేసుకుంటున్నారు? సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులకి, ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. ఇది మనం కోరుకున్నటువంటి ఎన్నిక కాదు. వాస్తవంగా మా 151 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే గారు చనిపోవటం వల్ల వచ్చినటువంటి ఎన్నిక. మేము వాస్తవంగా కొంత ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి మాట వాస్తవం మిగిలిన ఎన్నికలతో కంపేర్ చేసి. ఎందుకంటే మెజారిటీ మీద తిరుపతి ఉప ఎన్నికల్లో కొంత పోలింగ్ శాతం తగ్గింది కాబట్టి ఇక్కడ కొంత పోలింగ్ శాతం పెరగాలి అనే ఆలోచనతో కొంత ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి మాట వాస్తవమే. కానీ ఏంటంటే కొంత ఆ రోజు ఏదైతే వర్షం వల్ల కూడా ఒక 4-5% ఓటింగ్ తగ్గింది. ఆ రోజు కంటిన్యూ ముందు రోజు నుంచి ఆ రోజు ఎలక్షన్ జరిగే టైం దాకా కూడా కంటిన్యూ వర్షం పడుతూ ఉండటం వల్ల సహజంగా వర్షం పడుతూ ఉంటే కొంత తగ్గిద్ది. దానివల్ల కొంత ఒక 4-5% తగ్గింది అనుకుంటున్నాం. అయినా కూడా ఒక బై ఎలక్షన్లో 69% దాకా పోలింగ్ అయింది అని అంటే బాగా అయినట్లెక్కే. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పోటీ చేయటం లేదు, మా మిత్రపక్షం జనసేన కూడా ముందు పోటీకి చేతులు ఎత్తేసింది అని చెప్పి ఏదైతే బాజీ గారు చెప్పారో
నార్మల్గా మీరు ఎలక్షన్లో ఏం చూస్తామంటే తెలుగుదేశం బలపరిచిన బీజేపీ అభ్యర్థి అనే పోస్టర్లు అంటిస్తారు, పాంప్లెట్లో కూడా చూస్తాం. ఇక్కడ ఏంటంటే బీజేపీ అభ్యర్థి కాకపోతే బ్రాకెట్లో కనపడకుండా తెలుగుదేశం జనసేన బలపరిచిన అభ్యర్థిగానే చూడాలి. అక్కడ భారతీయ జనతా పార్టీ పోటీ చేయడమే చాలా ఇదని బాజీ గారు చెప్పిందంటే వాస్తవమే. భారతీయ జనతా పార్టీ పోటీ చేయడాన్ని చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాలి. కానీ ఎవరి సపోర్ట్తో పోటీ చేసిందని కూడా చూడాలి. జనసేన కింద గ్రౌండ్ లెవెల్లో జనసేన కార్యకర్తలు తిరిగారు ప్రచారానికి. ఏదైతే ఆదినారాయణ రెడ్డి గారు స్వయాన తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకెళ్ళి దాదాపుగా 70 to 80% తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏజెంట్లుగా కూర్చున్నటువంటి పరిస్థితి సాక్షాత్తు మనం చూసాం. అన్ని ఛానల్స్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఈ ఎన్నికలనే కాదు సాయి గారు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లేదంటే ఎంపీటీసీ జడ్పీటీసీల్లో కూడా జనసేన తెలుగుదేశం అనేక చోట్ల పొత్తుకెళ్ళినప్పుడు జనసేన బీజేపీ ఏదైతే విడివిడిగా పంచుకున్నటువంటి సీట్లలో జనసేన పోటీ చేసే దగ్గర తెలుగుదేశం మద్దతు ఇచ్చింది, బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. ఇలా అనేక ఎన్నికల్లో మనం ఈ చిత్రాలన్నీ చూసాం. ఇక్కడ ఏంటంటే బీజేపీకి లాస్ట్ టైం 700 ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు 5,000 వచ్చినా 7,000 వచ్చినా ఒకవేళ 10,000 వచ్చినా ఎన్ని వచ్చినా అది ముగ్గురు కలిపి బీజేపీకి ఓట్లు వేసినట్టుగానే భావించాలి. ఎందుకంటే నిజంగా తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి విత్డ్రా అయితే మీకు 69% పోలింగ్ అనేది అవ్వదు సాయి గారు. ఎందుకంటే 147,213 ఓట్లు పోలైనవి. లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో ఏదైతే 157,000 ఒక 10,000 అదనంగా పోలైనటువంటి, అంటే ఒక 10,000 ఇప్పుడు తగ్గినాయి ఓట్లు అప్పటికి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే. అంటే ఆల్మోస్ట్ మీకు ఒక పార్టీయే వన్ సైడ్గా ఉండుంటే ఇంత ఓటింగ్ రాదు. సో తెలుగుదేశం వాళ్ళు ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు, జనసేన వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో అన్ని రకాల అందరూ పార్టిసిపేట్ చేశారు. ఆల్మోస్ట్ మీకు 69% అంటే 70%, 100కి 70 మంది ఓట్లు వేయడానికి వచ్చారు ఒక బై ఎలక్షన్లో. ఇది పోటీ చేయట్లేదు, అవతల ఏమి లేదు అనుకున్న చిన్న పార్టీలు అన్ని 15 పార్టీలు పోటీ చేసినా కూడా, ప్రధానంగా మేజర్ వైఎస్ఆర్సీపీ అయినా కూడా మిగిలిన వాళ్ళు పోటీ చేయలేదు అనుకున్నా ఇంతమంది వచ్చారంటే అది అందరూ కలిపినట్టుగానే భావించాలి. రెండవది, అసలు నార్మల్గా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏంటంటే సహజంగా మనం పోటీ అనేది పెట్టాం. మరి భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఆ సాంప్రదాయాన్ని కాదని పోటీ చేశారు. చేయకుండా ఉంటే కొంచెం హుందాతనంగా ఉండేదేమో. అనవసరంగా ఎన్నికల్లో మనం అన్ని ఎన్నికల్లో ఓడిపోయామని వాళ్ళకి చూపించుకోవడానికి, మేము ఎన్నికల్లో మాకు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగిందని చూపించుకోవడానికి ఉపయోగపడింది తప్ప వేరేదైతే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే లాస్ట్ టైం మాకు 60% ఓటింగ్ వచ్చింది ఇదే బద్వేల్లో జనరల్ ఎలక్షన్లో. ఇప్పుడు 60% కంటే ఎక్కువ వస్తుంది పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూసుకున్నా. సో దీంట్లో మెజారిటీ మీరు అన్నట్టుగా అంటే మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ 80,000 నుంచి లక్ష మెజారిటీ రావచ్చు అని అంటున్నారు. అది మనకు ఆల్మోస్ట్ 11-12 కల్లా క్లియర్ పిక్చర్ వచ్చింది. ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే 235 ఎన్నో ఉన్నాయి పోస్టల్ బ్యాలెట్లు. ఇవి నాకు తెలిసి 8:39 కల్లా పోస్టల్ బ్యాలెట్లు అయిపోతాయి. కాబట్టి 12 రౌండ్లలో కౌంటింగ్ అనేది జరగబోతా ఉంది. సో వెయిట్ అండ్ సీ సాయి గారు. రైట్. వీరేంద్రబాబు గారు, ఈవేళ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? హుజూరాబాద్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ఎగ్జిట్ పోల్స్ బేసిస్ మీద నమ్ముతున్నారా? మీకంటూ వ్యక్తిగతంగా వేరే అంచనా ఏమైనా ఉందా పార్టీ పరంగా? ముందర అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే మొత్తం యావత్ తెలంగాణలో అలాగే దేశంలో ఏ విధంగా అయితే హుజూరాబాద్ ఎలక్షన్స్ చూస్తున్నారో, మేము మొదటి నుంచి ఎప్పుడైతే బరిలో దిగామో అప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా మేము గెలుస్తామనే ఉద్దేశంతో వచ్చాము. ప్లస్ ఇంకోటి, ఇప్పుడు ప్రజలు ఏ విధంగా అయితే మేము ఈ ఎలక్షన్లో క్యాన్వాసింగ్కి వెళ్ళాక ప్రజలు అక్కడ ఈటల పట్ల అట్లాగే భారతీయ జనతా పార్టీ మోడీ పట్ల ఎంత ప్రేమ ఆప్యాయత వారు చేశారో, మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని ఏ విధంగా ఆహ్వానించి ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఈటల గారిని హారతులతో వారిని స్వాగతం పలుకుతూ మేమంటూ మీ అనుకున్నాము, మీరు ముందు సాగండి, కొన్ని గ్రామాలు అయితే మీరు ఇక్కడ మేము చూసుకుంటాము, మీరు వేరే గ్రామానికి వెళ్ళండి, ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ వెళ్ళి చేసుకోండి అన్నట్టుగా ఆ విధంగా గ్రామస్తులు చెప్పి మా గుండెల్లో ఉన్నారు, మీరు మా గుండెల్లో ఉన్నారు, మా హుజూరాబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో, మీరు ఎంత సిన్సియర్గా పనిచేశారు అని చెప్పుకుంటూ మరి అందరూ ఏకమే ప్రతి ఊర్లో పెద్ద మనుషులు కానీ మొదటి టైం ఓటర్ దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం. అట్లాగే ఈటల రాజేందర్ ప్రేమ మరి వాళ్ళ మనసులో గుండెలో నింపుకొని ఉన్నారు. ఏ రోజు 30 తారీఖు వస్తుందా, ఏ రోజు ఓటేద్దామా అని సిద్ధంగా ఉన్న ప్రజలు తప్పకుండా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు, మంచి భారీ మెజారిటీతో గెలిపిస్తారు. అంతా ఇంత కాదు,
50,000 పై చిలుకు పైన గెలుస్తామని ధీమాగా చెప్తున్నామండి. అంటే అక్కడ హరీష్ రావు సాధారణంగా ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ అనేది ముఖ్యం. ఒకటి మన ఓటర్లని రానియటం, అవతల ఓటర్లని రానియకుండా చూడటం అన్నటువంటిది. అలాంటి వాటిట్లో సిద్ధహస్తులే ఆయన. రెండవది ఎక్కడైతే ఏ ఏ ప్రాంతాలలో ఎవరెవరికి ఏ విధమైనటువంటి యాంగిల్లో వాళ్ళకి నచ్చ చెప్పాలి అని తెలిసినటువంటి వ్యక్తే ఆయన. ఇప్పుడు అక్కడ ప్రధానంగా కీలక బాధ్యత, కీలక భూమిక పోషించారు. స్వయంగా కేసీఆర్ మానిటరింగ్ కూడా చేస్తూ వచ్చారు. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి సెంటిమెంటల్ అటాచ్మెంట్ కూడా ఆ ప్రాంతంతో ఉంటుంది కదా. అప్పుడు దాన్ని ఎలా అధిగమించగలం అనుకుంటున్నారు మీరు? చూడండి, హరీష్ రావు గారు ఏదైతే ట్రబుల్ షూటర్ అని ఏదైతే చెప్పారో టీఆర్ఎస్ పార్టీ నుంచి, వాళ్ళు ట్రబుల్ షూటర్ కాదు. లాస్ట్కి ఏమైపోయిందంటే వాళ్ళు ట్రబుల్ మేకర్గా తయారయ్యారు పార్టీకి. ఎందుకంటే ఎక్కడైనా ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఒక రోజు 10 రోజుల్లో మహా అంటే 15 రోజులు టైం ఇస్తారు, కానీ మొత్తం ఎలక్షన్ స్టార్ట్ అయిన దాకా ఎండింగ్ వరకు మొత్తం ఆయన ఫైనాన్స్ మినిస్ట్రీగా ఉండి కూడా ఏమాత్రం వ్యవస్థను పట్టించుకోకుండా మొత్తం యావత్తు హుజురాబాదే టీఆర్ఎస్ పార్టీ. హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీ గెలవకపోతే ఏమో కొంపలు మునిగిపోతున్నాడు, పార్టీ అల్లోకల్లోలం అయిపోయి కేసీఆర్ గారు పదవి దిగే పరిస్థితి వచ్చింది అన్నట్టుగా హుజురాబాద్లో హరీష్ రావు గారు మకాం వేసుకొని కూర్చొని, అట్లాగే యావత్ మొత్తము టీఆర్ఎస్ పార్టీ క్యాబినెట్ మినిస్టర్లు, మరి మొత్తము ఇటు జిల్లా పరిషత్ దగ్గర నుంచి మినిస్టర్ల వరకు మొత్తము టెంట్ వేసి మొత్తం క్యాంప్ వేసి మొత్తము హుజురాబాద్లో ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క ఓటర్ని భయభ్రాంతులు చేసి అక్కడంతా ఒక కాలుష్యత ఒక ఎట్లా అంటే ప్రజలను ఎంత ఇబ్బంది చేశారంటే ఈ లాస్ట్కి వాళ్ళని పనుల పొలాల్లో పనికి పోవడానికి కూడా ఇబ్బంది చేసిన ఈ టీఆర్ఎస్ నాయకులు కానీ, అట్లాగే హరీష్ రావు గారు కానీ, ఆయన అనేక మంది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందుతున్న వాళ్ళని వీళ్ళెవరని బెదిరించడానికి, మీకు పెన్షన్ కట్ చేస్తా, మీకు విడో పెన్షన్ రాకుండా చేస్తాను, మీకు కళ్యాణ లక్ష్మి రాకుండా చేస్తానని ఈ విధంగా బెదిరిస్తారా? లేదా మాకు ఓటేయండి బాబు, మేము మీకు సేవ చేసుకుంటామని చెప్పుకుంటూ పోవాలి. కానీ ఈ హరీష్ రావు ఏ విధంగా ఉన్నా అంటే బెదిరించి ఓటు వేయించుకుందామని ఒక ఉద్దేశంతో ఉన్నారు. మీ సిద్దిపేటలో ఏం చేశారు, మీ సిద్దిపేటకి ఎన్ని నిధులు తెచ్చుకొని నేను ఎట్లా చేశానని చెప్పుకోవాలని, ఏమైనా సిలిండర్ ముందర పెట్టుకొని అది చెప్పుకోవడం కాదు. నేనేం చేస్తాను, గతంలో మీ మేనిఫెస్టో మీరు చెప్పారా, మీరు చేశారా, ఏది అనేది ఒట్టి ఏదో కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాము, ఇది ఇస్తున్నాం. మీరు ప్రభుత్వంలో ఉన్న డబ్బుని, ప్రభుత్వ స్కీములు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ ప్లస్ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కానీ ప్రజలను బెదిరిస్తే మాత్రం ప్రజలు వెనుక తిరిగారంటే మీరు వెనుక తిరగాల్సి వస్తుంది. కాబట్టి అది ఇప్పుడు హుజురాబాద్ లో మొన్న ఏ విధంగా దెబ్బపడ్డదో అదే విధానంగా హుజురాబాద్ లో అదే దెబ్బ పడబోతుంది. ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు. మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు, మేము ప్రజల దగ్గర పోయినప్పుడు, ఓటర్స్ దగ్గర పోయినప్పుడు ఓటర్లకు ఒకటే అడిగాం, ఏంటమ్మా అంటే, చూడండి సార్, మేము ఈటల రాజేంద్ర ప్రసాద్ అట్లాగే మన భారతీయ జనతా పార్టీకి మేము ఓటేస్తాం. కానీ కొంతమంది శక్తులు మా చుట్టూ పొద్దున సాయంత్రం తిరుగుతున్నారు, బయటికి రావద్దు, ప్రచారం పోవద్దు, బీజేపీ ప్రచారం పోవద్దు, మీరు ఎక్కడ తిరుగుతో మీ సంగతి చెప్తాము, యువకులని ఎంతో భయభ్రాంతులు చేసి వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి మీ వాడు ఎందుకు బయట తిరుగుతున్నాడు, మీ వాడు ఎందుకు భారతీయ జనతా పార్టీ తిరుగుతున్నాడని ఈ విధంగా బెదిరిస్తారండి. ఇదా రాజకీయము? ఇదా మీరు ఎలక్షన్ లో పోటీ చేయాల్సిన? ఇక్కడ ఒక్క మాట వీరేంద్ర గారు, ఒక్క పాయింట్ నేను అడిగేది వినండి. అంటే జరిగిపోయినాయి ఇదంతా. ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి సాధారణంగా. ఇప్పుడు ఇక్కడ ఇంకా 2 ఏళ్ల పాటు ఉంది గవర్నమెంట్. ఈ 2 ఏళ్లలో వీళ్ళ బెనిఫిట్స్కి సంబంధించిన భయం ఉంటుంది. మీరు చెప్పినట్టుగానే వాళ్ళు అడిగారు కాబట్టి, వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు కాబట్టి ఆ భయం ఉంటుంది, పోతుంది అనేటువంటిది. రెండో పక్కన వచ్చేటప్పటికి ధరల పెరుగుదల, ఇవాళ గ్యాసు, పెట్రోలు ధరలకు సంబంధించినటువంటిది భారతీయ జనతా పార్టీ విజయం మీద ప్రభావితం చూపెట్టవా ఈ 2 అంశాలు? ప్రజలు రేట్స్ పెరిగాయనైతే ఇక్కడ లేదు. ఎందుకంటే ఒకటే, ఏదైతే గ్యాస్, పెట్రోల్ ఏదైతే ఉందో, డీజిల్ ఏదైతే ఉందో అది యావత్ దేశం అంతా ఉంది. ఒక్క హుజురాబాద్కి ఇదేవి లేదు. ఇప్పుడు దీనికి ఈ గ్యాస్, పెట్రోల్ కి డీజిల్ కి సంబంధించింది హుజురాబాద్ ఎలక్షన్స్ కాదు, ఇక్కడ ఆత్మగౌరవంతో సంబంధించింది. ఇక్కడ ఒక తెలంగాణ బిడ్డ, ఈ బిడ్డ తెలంగాణ తెచ్చుకోవడానికి ఏ విధంగా పోరాడాడు, తెలంగాణ రావడంలో ఎంత కీలకంగా ఇది చేశారు. ఇది దేశవ్యాప్త, ఇది తెలంగాణకి చాలా
ముడిపడి ఉన్నది. ఇక్కడ ఈటల రాజేందర్ గారు చాలా సెంటిమెంట్ తోటి ప్రజలు వారిని ఒక బిడ్డగా, ఒక అన్నగా, తమ్ముడుగా ఆయనని ఈ హుజురాబాద్ ప్రజలందరూ ఆయనని ఆశీర్వదించాలని ఆలోచిస్తున్నారు. కానీ వీరు టిఆర్ఎస్ వాళ్ళు ఏదైతే గ్యాస్ అని ఏదైతే చెప్పుకుంటూ పోతున్నారో, మరి వారు చేసిన ఏ విధంగా ఉన్నాయో ప్రజల ఫార్మర్స్ కి, రాష్ట్రకి విత్తనాలు, సరైన విత్తనాలను కూడా ఇచ్చలేని పరిస్థితిలో ఉంది. ఫార్మర్స్ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనే పరిస్థితిలో లేదు. ఏదైనా కేంద్రం నుంచి నిధులు పంపిస్తేనే ఇక్కడ రాష్ట్రం నడిచేటుంది. కాళేశ్వరం ఏ విధంగా అవినీతి జరిగిందో ప్రజలందరికీ తెలుసు. కాకతీయ మిషన్ లో ఏం గోల్మాల్ జరిగిందో తెలుసు. డైవర్ట్ అయిపోతున్నాం. నేను అనేది ఈ రెండు ఇంపాక్ట్ మీ మీద ప్రభావం చూపెట్టినాయి అనుకుంటున్నారు, చూపెట్టలేదు అనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో లేదు. ప్రజలు ఒక్కటి చెప్తున్నారు, దేశవ్యాప్తంగా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో అట్లాగే కేంద్రం నుంచి ఇచ్చిన నిధులతోటే ఇక్కడ రాష్ట్రం నడుస్తుంది. కేంద్రం ఇచ్చిన నిధులతోటే ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ జరుగుతుంది. మాకు గతంలో రోడ్లు ఎక్కడివి, స్ట్రీట్ లైట్స్ ఎక్కడివి, డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఓపెన్ డ్రైనేజ్ అంటే నాలాస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి మాకు రైతు బీమా, రైతు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కేంద్రం నుంచి వాటా వచ్చిన రోజే, కేంద్రంతో ఇచ్చిన రోజే ఈ రోజు మేము ఇక్కడ బాగున్నామని ప్రజలు చాలా క్లియర్ చెప్తున్నారు. ఈ రోజు ఏదైతే డీజిల్, పెట్రోల్ రేట్ ఏదో కొన్ని రోజులు ఉంటుంది, కరద పోతుంది. జిఎస్టీలో కలుపుతామని క్లియర్ గా కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి అనేక రకంగా ఇబ్బందులున్నాయి. గత ప్రభుత్వాలు ఏ విధంగా డీజిల్ ని సబ్సిడీలో పెట్టి చేశారో, ఆ సబ్సిడీలో అప్పులు పాలు చేసిన దేశాన్ని అప్పులు పాలు చేశారు. కాబట్టి దాన్ని ఏ విధంగా చేసుకోవాలి. అట్లాగే టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది తెలంగాణ పైన. కాబట్టి అది కూడా ప్రజలు నమ్ముతున్నారు. కొన్ని చోట్ల ప్రజలు పుట్టబోయే పిల్ల పైన కూడా అప్పు ఉంది కదా అని చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు, ఓటర్లే. రైట్ గారు, ఏమంటారు? తెలంగాణ రాష్ట్ర సమితి అంచనా ఎలా ఉంది ఇవాళ గెలుపుకి సంబంధించి? సాయి గారు, ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఎటున్నా, కొన్ని అటున్నా, కొన్ని ఇటున్నా 100% ఈరోజు మరోసారి టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ గడ్డపైన గులాబీ జెండా రెపరెపరాడించబోతుంది. ఆలస్యం అమృతం విషయం అన్నట్టు పెద్ద ఆలస్యం కూడా ఏం కాదు, ఇంకా 12 గంటల లోపల తెలిసిపోతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న గ్రాస్ రూట్ లెవెల్ పరిస్థితులు ఏందో అక్కడ వెళ్ళి మేము ఆల్రెడీ వర్క్ చేసాం కాబట్టి మాకు కూడా తెలుసు. ఇప్పుడు హుజూర్ నగర్లో ఏ విధంగా అయిందో, దాని తర్వాత నాగార్జున సాగర్లో కూడా ఏ విధంగా అన్నారో ఇదే విధంగా అన్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఈరోజు కొత్తదేం కాదు. అక్కడ మీరు ఒక విషయం స్పష్టంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏం గమనించాలనంటే, ఒక 2 జాతీయ పార్టీల కలయికతోని ఒక ప్రాంతీయ పార్టీ మీద ఆధిపత్యం చెలాంచాలి, ఒక ప్రాంతీయ పార్టీని ఓడించాలని చెప్పి 2 జాతీయ పార్టీలు కలిసిన సందర్భం. మీరు ఒక స్థానికేతరునికి, కాంగ్రెస్ బల్మూరు వెంకట్ గారి ఒక స్థానికేతరునికి ఇచ్చి అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పోయిన ఎలక్షన్లో సుమారు కౌశిక్ రెడ్డి గారికి 60,000 ఓటు బ్యాంక్ వచ్చింది. వ్యక్తిగత ఇమేజ్ కౌశిక్ రెడ్డికి ఒక 30,000 ఓట్లు ఉన్నా కూడా 30,000 ఓట్లు కాంగ్రెస్ సింబల్ ఓటు బ్యాంక్ ఉన్నది. అట్లాంటి కాంగ్రెస్ సింబల్ ఓటు బ్యాంకు కూడా ఈరోజు కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి సొంటోళ్ళు, ఇప్పుడు ఇంకా వేరే కాంగ్రెస్లో మాజీ కాంగ్రెస్లో ఉన్నోళ్ళు, వీళ్ళందరూ కుమ్మక్కైపోయి కాంగ్రెస్కి డిపాజిట్లు గల్లంతయి ఆ మొత్తం ఓటు ట్రాన్స్ఫర్ అనేది బీజేపీకి చేసిరనంటే, 2 జాతీయ పార్టీలు కలిసి ఈరోజు ప్రాంతీయ పార్టీ మీద కొట్లాడనుకుంటున్నాయి. అయినా కూడా వాళ్ళకు బలం సరిపోతలేదంటే ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. ఆ విధంగా నడిచిన ఎలక్షన్ ఇది. అయితే రైట్, అంటే ఇక్కడ బేసిక్గా ఎలక్షన్లలో ఒక వ్యూహం ఉంటుందండి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశము అందరినీ కలుపుకుపోలేదు ఇంతకుముందు. ఓపెన్ గా మహాకూటమి అన్నాం సాయి గారు, ఓపెన్ గా కూటమిలు అయినాయి. దట్ ఈస్ డిఫరెంట్ పాలిటిక్స్, దిస్ ఈస్ డిఫరెంట్ పాలిటిక్స్. ఇప్పుడు ఇందాక బ్రదర్ గారు అన్నారు కూటమికి కాలేదు అక్కడ. అంటే ఇందాక వీళ్ళు కళ్యాణ లక్ష్మి బంద్ చేస్తాము, షాదీ ముబారక్ బంద్ చేస్తాం, దుబ్బాకల బీజేపీ గెలిచింది, మనం బంద్ చేసినామా అండి? మా రాష్ట్రం కాదా? నేను అనేది ఏంటంటే వీళ్ళ పెరిగిన ధరల మీద గ్యాస్ బెదిరిస్తుంటాం కదా, గ్యాస్ సిలిండర్, పెట్రోల్ నచ్చ చెప్పామని చెప్తాం, వాళ్ళు బెదిరింపు అంటారు. వాళ్ళు అనేది అంటారు సార్. రైట్, ఇక్కడ డైవర్ట్ కాకుండా నేను అనే పాయింట్ ఏంటంటే, ఈవేళ ఈటెల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అన్నటువంటి స్టేజీకి జరిగింది అక్కడ ప్రచారం. ఇంకొకటి దాదాపు 10,000 రూపాయలు, 7,000 నుంచి 10,000 రూపాయల దాకా పంపిణీ జరిగింది అన్నటువంటి అంశం ఉంది. వీటి ఇంపాక్ట్ అంటే మీరేమో వాళ్ళు ఇచ్చారని, వాళ్ళేమో మీరు ఇచ్చారని, వీటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు అక్కడ? సార్ ఇంపాక్ట్ ఏం లేదు సార్. అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేస్తారు. ఒక విషయము ఎవరు చేయగలుగుతారు, ఇంకా నెక్స్ట్ 2 years ప్రభుత్వం ఎవరిది ఉందని చెప్పి ప్రజలు చూస్తారు. ఆ డబ్బులు గిబ్బులు ఇంపాక్ట్ ఏదేది ఉంటే
చాలామంది గెలవాలి. నాగార్జున సాగర్లో కూడా జానారెడ్డి గారు మస్తు మంచారు, కురవృద్ధుడు కాంగ్రెస్ పార్టీలో. అక్కడ నోముల భగత్ని మీరు ఒక బక్రా చేసిర్రు, ఆయనని మీరు ఏదో బీసీ ముద్దు బిడ్డని మీరు బలిస్తున్నారు అని చెప్పి కూడా ఎన్నో రకరకాలుగా అన్నారు. అక్కడ గెలవలేదా అండి? అట్లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆర్య అక్కడ మీరు ఆడ నిలబడ్డప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? సాక్షాత్తు పీసీసీ అధ్యక్షురాలు వైఫే, అట్లాంటి వాళ్ళు డబ్బుల ప్రవాహం లేదా? ఇదంతా ఏముండదండి, ప్రజలు స్పష్టంగా ఎవరికి ఓటేస్తే మన నియోజకవర్గం అభివృద్ధి వైపు వెళ్తుందో వాళ్ళకే పట్టం కడతారు. ఇప్పుడు ఇది ఏందండి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు ఒక కొత్త యూనివర్సిటీ పెట్టారు, వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్పి. వాళ్ళే ఎన్వలప్ తయారు చేస్తారు, వాళ్ళే లోపల పైసలు పెడతారు, వాళ్ళే ఇచ్చిన అని చెప్తారు అనమాట. అన్ని సర్వం వాళ్ళే సమర్పయామి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా వాళ్ళు చేసే పనే అది. అది పబ్లిక్కి తెలియదా? అరే గ్యాస్ మీద మాట్లాడండివా, పెట్రోల్ మీద మాట్లాడండివా, డీజిల్ మీద మాట్లాడండివా. మీరు ఏం చెప్పి 2014 ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు బోత్ హో గయి మహంగాయికి మార్ అబ్కి బార్ మోదీ సర్కార్ అన్నారు. ఈరోజు ప్రజలు అదే అడుగుతారు హుజురాబాద్లో, బోత్ హో గయి మహంగాయికి మార్ చుప్ క్యూ బయటి మోదీ సర్కార్ అని అంటారు. ఎందుకు కూర్చురు నోటి మీద నేలేసుకొని? చెప్పలేని ఆన్సర్ లేదు వాళ్ళకు కూడా. మోదీ వాళ్ళకి మన చెప్పిపోతాడా? రైట్ వీరేంద్ర గారు, రైట్. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు హుజురాబాద్ లో ఏ విధంగా అయితే విన్నారు కదా, ఏమంటారు? అదే హుజురాబాద్ లో వీరు ఏ విధంగా విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ కవర్లలో ఒక మేనిఫెస్టో, ఎవరైనా ప్రజలకి మేనిఫెస్టో లేదా ఒక పాంప్లెట్ అందించాల్సింది పోయి ఇక్కడ ఓటుకి 6,000 చొప్పున. అంటే మీరు గతంలో చెప్పుకుంటూ వచ్చినారు, ఏమంటారంటే హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఎలక్షన్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ప్లస్ అట్లాగే దుబాక్ ఎలక్షన్స్ లో 2,000, 3,000. ఇప్పుడు రేటు పెరిగిపోయింది. ఇప్పుడు హుజురాబాద్ లో వచ్చేలా 6,000. నిజంగా అక్కడ ఓటర్లు ఏమంటారంటే యాక్చువల్ వీళ్ళు 10,000 పెట్టే 10,000 పెట్టాలి సార్. దీంట్లో అయితే 6,000 రూపాయలు 10,000 రూపాయలు అంటే యాక్చువల్ వీళ్ళు ఇచ్చేది, దాంట్లో 6,000 అంట ఓటర్కి ఇచ్చి 4,000 లోకల్ స్థానిక నాయకులు స్థానిక నాయకులు కాదు, అక్కడి నుంచి కొంచెం ఒక ముఠా ఒక టిఆర్ఎస్ ముఠా వచ్చి మొత్తం దిష్టేసుకొని కూర్చొని ఓట్లకి నోట్లు లెక్క ఈ విధంగా ఓటుకి 6,000 రూపాయలు చొప్పున, ఇంటికి 4 ఓట్లుంటే 6,000 రూపాయలు ఇచ్చుకుంటూ కవర్ 1, కవర్ 2, కవర్ 3 ఇచ్చుకుంటా ఈ విధంగా ఓటర్లని మభ్యపెట్టి ప్రజలని అట్లనే దాని వెంబడి మందు విచ్చలవిడిగా మందు పంచుతూ ఎక్కడ ఇటు ఇంకొకటి గవర్నమెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ కూడా వాళ్ళు పట్టిస్తే కూడా వాళ్ళని దారి తప్పించి పక్క పంపించి మీకేం పని, మీ పని మీరు చేసుకోండి అనే ఆ రోజులు కూడా జరిగినాయి మొన్న హుజురాబాద్ ఎలక్షన్ లో. సో వీళ్ళు ఒక్కటే పైసలు పెట్టి గెలుద్దామని చూపిస్తున్నారు. ఇది ఈ హుజురాబాద్ లో ఏ విధంగా అయితే డబ్బుతో గెలుద్దామని ఏదైతే విధంగా వీళ్ళు పక్కా ప్లాన్ చేశారో దానికి ప్రజలు తప్పకుండా ఒక సైలెంట్ ఓటింగ్ జరిగింది హుజురాబాద్ లో. ఆ సైలెంట్ ఓటింగే ఈ రోజు టిఆర్ఎస్ కి చెంపదెబ్బ ఇస్తుంది. ఎందుకంటే ఒక్కటే ఏ విధంగా అయితే వీరు ప్రతి ఒక్కటి డబ్బుతో మందుతో ఓటర్ని చేసుకుందాం అనుకుంటున్నారో, హుజురాబాద్ ఓటర్లు ఆత్మగౌరవంతో ఈటల రాజేందర్ని వాళ్ళ కన్న బిడ్డలాగా, ఇంట్లో అన్న తమ్ముడులాగా వాళ్ళని చూసుకుంటాయి. రైట్, అంటే మళ్ళీ మనం డైవర్ట్ అయిపోతున్నాం. మీరెంత పంచారు విధంగా మీరు అనుకుంటున్నారు, డబ్బుతో కొందాం అనుకుంటున్నారు వీరేంద్ర గారు? తప్పకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే మొత్తము వ్యవస్థనంతా ఎలక్షన్ వ్యవస్థని వీరేంద్ర గారు ఒక్క మాట డైవర్ట్ అవ్వకుండా ఒక్క నిమిషం, అది మరి కాసేపట్లో తెలిసిపోతుంది. రైట్, ఒక్క నిమిషం మీరెంత పంచారు? టిఆర్ఎస్ పార్టీ ఎలక్షన్స్ అంటే డబ్బు అంటే ఎలక్షన్స్ చూపిస్తుంది. అది ఈ రోజు తప్పుగా రుజువు అవబోతుంది. మొత్తం దేశంలో తెలంగాణలో మొత్తం ప్రజలు డబ్బుల కోసమే ఉన్నట్టుగా చూపిస్తున్నాయి టిఆర్ఎస్ ప్రజలు. అవమానం చేస్తున్నారు. నేను అడిగాను, సూటిగా అడుగుతున్నా, మీరు ఎంత పంచారు డబ్బులు? వాళ్ళది 6,000 ఓకే, మీరెంత పంచారు? మేము ప్రజల దగ్గర పోయి దండం పెట్టి ఒకటే ఆత్మగౌరవాన్ని, ఈటల రాజేందర్ గారిని రక్షించండి. ఏవైతే తెలంగాణ కోసము ఏ రకంగా పోరాడారో ఒక పార్టీకి, తెలంగాణ పార్టీ కాదు టిఆర్ఎస్ అనేది ఒక పనిచేసి ఆ రోజు నేను కూడా దానిలో 10,000 రూపాయల లెక్క ఎవరిది? బయటికి పంపిస్తారా? ఈ రోజు అతన్ని బయటికి పంపించడం, ఆ కవర్లలో 10,000 రూపాయల లెక్క ఎవరు పంచినట్టు? అవి వాట్సాప్లలో చలామణిలోకి వచ్చిన బీజేపీ కవర్లలో 10,000 రూపాయలు
బీజేపీ 10,000 రూపాయలు ఇది వీళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు చేసిన కుట్రండి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా పంచారో వాళ్ళ దాంట్లో మా కవర్లు లాగా కొన్ని పెట్టి కొన్ని రుజువు చేశారు తప్ప మేము ఎక్కడ డబ్బులు పంచలేదు. మేము క్లియర్ గా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము లాస్ట్ రోజు కూడా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకటి చెప్పినాం, వాళ్ళు డబ్బులు ఇస్తారమ్మా తీసుకోండి, వాళ్ళు అవన్నీ మన డబ్బులు. ఈ కాకతీయ మిషన్ లో, ఈ భగీరథ మిషన్ లో, అట్లాగే కాళేశ్వరంలో డబ్బులు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు దాచిపెట్టుకున్నారు. ఈ విధంగా డబ్బులు ఇప్పుడు ఎలక్షన్లు అంటే పంచుతున్నారు. తీసుకోండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను వీరేంద్ర గారు, మన బిడ్డని గెలిపించుకోండి అని చెప్పాము. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒక్క నిమిషం. సాయి గారు రైట్ అనూప్ గారు మీరు ఎంత పంచారు? సాయి గారు ఇప్పుడు ఒక విషయం ఆన్సర్ చేసి నేను దాని కూడా చెప్తాను. వీరేందర్ గారు అంటున్నారు ఈటల రాజేందర్ని మీరు ఎందుకు తీసిరని చెప్పి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని అడగండి, సృజనా చౌదరిని మీరు ఎందుకు చేర్చుకోరని చెప్పి. దాని తర్వాత సీఎం రమేష్ గారిని తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు చేర్చుకోరని చెప్పి. అంటే ఎవరైతే దొంగలీడ పట్టుడు పడతారో, ఎవరైతే డబ్బులు కొల్లలు ప్రజల ధనాన్ని కొట్టి సంపాదిస్తారో వాళ్ళందరికీ బ్యాకప్ ఇస్తున్న పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ప్రతి ఒక్కరికి పక్కా తెలుసు అది. ఇప్పుడు ఆయన దగ్గర కోకొల్లలుగా డబ్బులు ఉన్నాయి, అక్రమంగా సంపాదించిండు, అసైన్ లైన్లో ఆక్రమించుకొని సంపాదించిండు కాబట్టే కదా ఈరోజు ఎన్వెలప్ల 10,000 పెట్టి వంచిర్రు. ఇప్పుడు నేనేమంటున్నా, ఇదే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎందుకు రామచంద్రరావు గెలవలేడు? ఇదే ఎమ్మెల్సీ వీరేంద్ర ఇదే డైవర్ట్ చేయదు. అరే ఆత్మగౌరవం ఎవరి గౌరవం? బీజేపీ కోట్ అడగలే మీరు బీజేపీ కోట్ అడగలేరు. రాజేందర్ గారిని కాపాడండి. ఇద్దరు క్రాస్ టాక్ చేస్తే అర్థం కాదు, ఇంకోటి క్రాస్ టాక్ చేస్తే అర్థం కాదు. అనూప్ గారు రైట్, ఇక్కడ నేను అడుగుతున్నది పంచకుండా ఉన్నది అది కాదు, పంచకుండా ఉన్నారు అనేటువంటి భ్రమ అయితే లేదు, ప్రజలందరూ చూశారు. ఇప్పుడు వాళ్ళు 10,000 అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు 6,000 పంచారంటున్నారు, అది నిజమా కాదా? సార్ మేము ప్రజలకు ఏ విధంగా వంచలేదు, ప్రజల వెల్ఫేర్ స్కీమ్లే చాలు సార్. ఆ యొక్క నియోజకవర్గంలో 2,36,000 మందిలో సుమారు 60,000 మా వెల్ఫేర్ స్కీమ్స్ పొందే వాళ్ళు ఉన్నారు సార్. మాకు డబ్బులు వంచాల్సిన అవసరం ఏముంది? ఇదంతా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అండి సాయి గారు. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నమ్మకం ఆత్మసాక్ష్యమైన ఉందా? నేను మీరు ఒక్క విషయం చాలా స్పష్టంగా గమనించాలి. ఇప్పుడు ఈడ డబ్బులు అంటారు. హైదరాబాదు, మహబూబ్ నగర్ ఏదైతే ఇప్పుడు ఆ ఉమ్మడి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయ్యాయో, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, ఆ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో 2కి2 టీఆర్ఎస్ గెలిచి కమలం పార్టీ 3వ ప్లేస్లో ఉన్నదంటే గ్రాడ్యుయేట్స్ కూడా ఈరోజు డబ్బులు చోటేపిచ్చాను అంటారా? అంటే చదువుకున్న వాళ్ళని వాళ్ళు టీఆర్ఎస్కి పట్టం ఎందుకు కట్టారు? పలానా పార్టీ పనిచేస్తుంది మరి. అది కాదు, జనాలు ఎర్రోళ్ళు కాదు, గ్రాడ్యుయేట్ దానికి డబ్బులు ఇస్తున్నారు, టీచర్ల దానికి కూడా డబ్బులు ఇస్తున్నారు సార్. లేదని మరి ఎందుకు ఇది? కాబట్టి నేను అడిగింది, ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఎదురోళ్ళ లెక్క పక్కన వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు మీరు వాళ్ళు 10,000 అన్నారు, మీరు 6,000 అని చెప్తున్నారు. మీకు 6,000, మీరు 6,000 పంచారని చెప్తున్నారు. ఎంతో కొంత అయితే పంచకుండా జరిగిందనేటువంటిది అమాయకంగా జనాలు నమ్ముతారు అనుకుంటే తీసుకున్న వాళ్ళకి తెలవదండి. మనము అవతలకి వెళ్ళి వెనక్కి తిరిగి నవ్వుకోవాల్సిందే కానీ ఆఫ్ ద లైన్ లో. ఇప్పుడు ఓకే, ఓవరాల్ గా అయితే మీకు ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 100% మేము గెలుస్తున్నామండి. 16,000 మెజారిటీతోనే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అదే ఎంత? 16,000 మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందండి. అంతకుముందు ఎంత మెజారిటీతో గెలిచారు అక్కడ ఈటెల గారు? అంతకుముందు సుమారు 60,000 పైన మెజారిటీతో గెలిచారు. కౌశిక్ రెడ్డి గారికి 60 వచ్చాయి, 122 ఈటెల గారికి వచ్చాయి. ఓకే, ఇప్పుడు మరి ఎందుకు తగ్గింది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు మీకు విషయం అర్థమైతలేదు. ఈడ వీళ్ళకు రేంజ్ లో రావాలి కదా, వీళ్ళకు డబ్బులు ఎట్లా వచ్చాయంటే ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారు, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, ఎంట్రుకల గురించి మాట్లాడుకోదు. అది కాదు, దొంగలు ఊళ్ళు పనిచేసుకుంటారా? ఎన్ని కామన్ రాజకీయ నాయకులు ఏదో నిజాయితీగా పనిచేస్తున్నారు, జనం ఎవరు నమ్మట్లేదు కానీ డబ్బులు పంచట్లేదు. ఆయన దొంగతనం చేశాడంటే మీరు దొంగతనం చేయకుండా వస్తున్నాయా, లేకపోతే దాంట్లో తినకుండా డబ్బులు వస్తున్నాయా? పంచడం జరుగుతూ ఉంది. ఇక దాని గురించి అందులో మంచి దొంగ చెడ్డ దొంగ అని ఎవరు ఉండరు. దొంగతనం అంటే అందరూ దొంగతనం, లేకపోతే అందరూ మంచి దొంగలే. ఎందుకు ఇక దాని గురించి చర్చ? నేను అడుగుతుంది, ఎందుకు మెజారిటీ తగ్గింది? ఇంతకుముందు 60,000తో గెలిచినటువంటి చోట ఇవాళ మరింత ఎమోషనల్ గా మీరు చెప్పినటువంటి విధంగానే ఈటల దోపిడీ చేసినటువంటి వ్యక్తి అనుకుందాం, మరి అప్పుడు ఓట్లు తగ్గాలి కదా, ఎలా పెరుగుతాయి? ఈటల రాజేందర్ ఇప్పుడు ఇక్కడ సాయి గారు అర్థం చేసుకుంది ఏంటంటే అన్ని పార్టీల్లో వర్సెస్ టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ ఇది ఓన్లీ బీజేపీ కంటెస్ట్ చేస్తలేదు, ఆల్ పార్టీ వర్సెస్ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో. అయితే ఇంతకుముందు ఏ పార్టీలో ఓట్లు పడ్డాయో అవన్నీ ఓట్ ట్రాన్స్ఫర్ చేశారనమాట బీజేపీకి.
ఎటు తిరిగి మనం టీఆర్ఎస్ మీద ఆధిపత్యం చెలాయించాలి, ఎటు అది కాంగ్రెస్ ఉండని అంటే బీజేపీ అలాగే సార్, సామాన్య జనము మీరు చెప్పగానే వెళ్ళి ఓట్లేసేసేటట్టు అయితే ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేసేటువంటి వ్యక్తి చెప్పగానే అవతల వాళ్ళకి ఓటేసేయడానికి వాళ్ళు ఏమన్నా అంత ఎర్రోళ్ళు అండి? ఇప్పుడు ఇప్పుడు ఎవడో అభిమాని చేశాడంటే మీకు ఒక ఒకటే విషయం పద్ధతి. చెప్తున్నా సాయి గారు, సాధారణ ఓటరు నాయకుడు చెప్పగానే వేస్తే ఆడికే వేస్తారు కదా. సాయి గారు మీరు ఒకటే ఇదే ప్రైమ్ నైన్ సాక్షి అని చెప్తున్నా, గతంలో కాంగ్రెస్ పార్టీకి 60,000 ఓట్లు ఉండే, ఈసారి అదే కాంగ్రెస్ పార్టీ 60,000 ఓట్లు చీలుస్తుందా మీరు చూడండి. ఎందుకు గతంలో ఉన్న ఓట్ బ్యాంక్ అది ఇప్పుడు కాదు, ఎందుకు లేకుంటది? క్రిందటిసారి వచ్చిన ఓట్లు ఇప్పుడు మీకు వస్తాయా? దుబ్బాకలు ఎందుకు అదే పోయారు సార్, అంటారు? నేను అదే అంటున్నాను. అక్కడ basic ఓట్ అంటే మరి నేను అనేది కాంగ్రెస్ ఏంటంటే ఉంది సార్, కదా. కాంగ్రెస్ పార్టీ భారతీయ నేను అనే జనతా పాయింట్ పార్టీ ఓటు ఆ ట్రాన్స్ఫర్ చేసే ఈక్వేషన్స్ ఇక్కడ వదిలేసేయండి, ఆ ఈక్వేషన్స్ అన్ని వదిలేయండి సార్. అవన్నీ తర్వాత మనం ఓడిపోయినప్పుడు లేకపోతే కనుక మనం మెజారిటీ తగ్గినప్పుడు చెప్పడానికి బాగుంటుంది. ఇవాళ మీకు మరి అలాంటప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి చేశారనుకుందామండి, మీరైతే బాగా చేశారు కదా సంక్షేమం. ఇంకోటి కౌశిక్ రెడ్డిని తెచ్చుకుందే మీరు, మరి ఆ కౌశిక్ రెడ్డికి వచ్చిన ఓట్లు మీకు రావాలి కదా. అరే ఇది కౌశిక్ సింబల్ ఓట్ రెడ్డిని బ్యాంక్ సార్, తెచ్చుకుని కౌశిక్ ఎమ్మెల్సీ రెడ్డి కూడా నేను ఇస్తే అనేది మళ్ళీ ఏంటంటే సార్, అక్కడ గవర్నర్ కూడా ఆపారు కదా. ఇమేజ్ ఇప్పుడు ఆ ఓట్లతో ఆయన మీద సింపతి కూడా మీకు రావాలి సార్, కదా. మీరు ఇమేజ్ ఓట్ ఏకంగా బ్యాంక్ అవతల ఇస్ వాళ్ళందరినీ డిఫరెంట్, సింబల్ ఓట్ బ్యాంక్ ఇస్ లాక్కొచ్చేసుకున్నారు కదా. డిఫరెంట్. సాయి గారు, ఇమేజ్ ఓట్ బ్యాంక్ ఇస్ డిఫరెంట్, సింబల్ ఓట్ బ్యాంక్ ఇస్ డిఫరెంట్. నేను అనేది ఏంటంటే ఆ సింబల్ ఓట్ బ్యాంక్ అనేది వీళ్ళు ఈటలకి ట్రాన్స్ఫర్ ఇప్పుడు చేశారు. ఇమేజా సింబలా? సార్ ఈటలది ఇమేజా సింబలా? సగం ఇమేజ్ ఉంటుంది, సగం సింబల్ ఈటలది ఉంటుంది ఇమేజా సార్. సింబలా? రెండు ఉంటాయి సార్, అన్ని ఫ్యాక్టర్లు ప్లే చేస్తాయి. దాని కౌశిక్ రెడ్డికి అంతే ఉంటది కదా. నేను అనేది ఏంటంటే సార్, మీరు ఎందుకు కౌశిక్ రెడ్డికి కూడా అంతే ఉంటది కదా. అన్నిటికీ అంతే ఉంటుంది సార్. సాయి గారు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు పోయినసారి 120 ఇప్పుడు 30,000 అట్టించి మీకు రావాలి కదా. ఇప్పుడు 60,000 ఓట్లు సార్ వచ్చినాయి. ఒక విషయం, 30,000 యాడ్ అయితే మీకు 90,000 నేను ఓట్లు సార్, రావాలి. నేను అనేది ఈటల ఏంటంటే- ఇమేజ్ మూలంగా 30,000 పోయినా మీకు 60,000 మళ్ళీ రావాలి కదా మెజారిటీ. సార్ ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా, ఈటల రాజేందర్ గారికి పోయినసారి 122 ఉన్నాయి, ఈసారి బీజేపీలోకి వెళ్ళి ఈటల రాజేందర్ కంటెస్ట్ చేస్తే 122 వస్తాయా సార్? వస్తాయా? పోయినసారి 122 వచ్చాయి ఈటల రాజేందర్. ఎందుకు రావు సార్? మళ్ళీ ఈటల రాజేందర్ రావాలి కదా అందులో. మీరే లెక్కలు వేరే వేరేగా చెప్తున్నారు. అరే నేను సార్, మీరు అడిగినట్టు మీరు అంకెలు అడుగుతున్నారు, నాకు తెలిసినట్టు అంకెలు నేను చెప్తున్నాను. తప్పించి ఈటల రాజేందర్ గారికి ఇప్పుడు 122 వస్తాయా? పోయినసారి వచ్చినాయి కదా, ఎందుకు తగ్గినాయి ఈటల రాజేందర్ గారికి? ఈటల రాజేందర్ గారి ఇమేజ్ ఉంటే 122 రావాలి కదా, మరి ఎందుకు తగ్గినాయి? అదే నేను అనేది. ఇప్పుడు మీ అది ఈటెల్ది కాదు మీది అన్నారు కదా ఇంతకు ముందు. పార్టీది మా పార్టీ ప్రతిభ అని చెప్పారు. ఇప్పుడు మీ పార్టీకి ఎందుకు తగ్గుతుందంటే ఈటెల వల్ల తగ్గుతుంది అంటున్నారు. నేను అనేది ఏంటంటే సార్, అదే దెర్ విల్ బి మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ ఓటింగ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. అన్ని సమీకరణాలు కలిసిన తర్వాత అంటే 1983లో నందమూరి తారక రామారావు గారు ఎందుకు గెలిచిరు, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు గెలిచిరు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళొద్దు. మళ్ళీ మనం చరిత్ర దగ్గరికి వెళ్తే ఈ జనాలకి వినే తీరుకుండదు. అనూప్ గారు మీరు మంచి నేను మళ్ళీ మాట్లాడతాను. ఒక్క నిమిషం. రైట్. అందే సత్యం గారు ఏమంటారు? ఇక్కడ మెజారిటీల పరంగా చెప్పుకున్నా అంటే డబ్బుల పంపిణీ అనేది ప్రభావం చూపెట్టిందంటారా, చూపెట్టలేదంటారా? ఆత్మగౌరవము వీటిట్లలో ఏది కరెక్ట్గా పనిచేసిందంటారు? రెండు పార్టీల ప్రతినిధులు ఆడే అబద్ధాలండి. డబ్బులు పంచలేదనేది ఈటల అభిమానులు, ఇంటలెక్చువల్స్ ప్రచారానికి పోయిన వాళ్ళు, టిఆర్ఎస్ తరఫున ఇంటలెక్చువల్స్ గా పోయి ప్రచారం జరిగిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ నాకు చెప్పింది ఏంటంటే 10,000 చొప్పున టిఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు. ఎలక్షన్లు నెల రోజుల ముందలేమో 20,000 ఇస్తారు, 25,000 ఇస్తారని పుకార్లు వచ్చాయి. కానీ పోలింగ్ అయిపోయే నాటికి వాళ్ళు చెప్పింది ఏంటంటే టిఆర్ఎస్ వాళ్ళు ఓటర్కు 10,000 ఇచ్చారు, బీజేపీ వాళ్ళు ఓటర్కు 6,000 ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి వార్తలు, ప్రత్యక్షంగా ఎలక్షన్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు. అందుకని ఇంతకుముందు సాయి గారు అన్నట్టు డబ్బులు పంచకుండా ఎలక్షన్లు జరుగుతున్నాయనంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇది ఒక అంశం. రెండవది, ఖచ్చితంగా ఈటల రాజేందర్కు వచ్చిన ఓట్లు రావు. ఎందుకు రావు అంటే అప్పుడు కేసీఆర్ ఈటల రాజేందర్ కలిపి ఉన్నటువంటి ఇమేజ్ తోటి 1,22,000 వచ్చాయి. ఇప్పుడు టీఆర్ఎస్ పోయినాక ఈటల రాజేందర్కి 1,22,000 వస్తే ఉండే ఇమేజ్ అవకాశం లేదు. మరొకటి, బీజేపీ మిత్రుడు మాట్లాడుతూ గ్యాస్ వ్యతిరేకత లేదు, పెట్రోల్ డీజిల్ వ్యతిరేకత లేదంటున్నారు. వ్యతిరేకత బ్రహ్మాండంగా ఉంది. నెల రోజుల కింద ఇండియా టుడే చేసిన సర్వేలో మోడీ ఇమేజ్ దక్కడానికి ఇతర కారణాల కన్నా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఎక్కువనే తేల్చారు. కాబట్టి ఈ నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. కానీ ఇక్కడ ఈటల విషయప్పుడు బీజేపీ అభ్యర్థి ఈటల కాకుండా ఈటలకు బ్యాకింగ్ బీజేపీగా చూశారు జనం ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈటల రాజేందర్ ఫోర్ ఫ్రంట్ లో ఉన్నాడు, బీజేపీ వెనక సీట్ లో ఉంది. కాబట్టి అటువంటి వ్యతిరేకత చాలా న్యూట్రల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఈటల రాజేందర్ చర్చ కాబట్టి
ఈటెల రాజేందర్ కు అది కొంత మేరకు అంత నష్టం జరగకపోవచ్చు. తర్వాత ఈ నిన్న మొన్న వచ్చినటువంటి అంచనాలు ఏమిటంటే ఈటెల రాజేందర్కు నష్టం అంటూ జరిగితే ఇప్పటికీ చదువురాని ఓటర్లు 40% మంది ఉన్నారు. 20 ఏళ్ల సంది 4-5 ఎన్నికల్లో ఈటెల కారు ఈటెల కారు ఈటెల కారు అని ప్రచారం అయ్యింది. కారు మన ఈటెలదే అని అనుకునేటువంటి ఓటర్లు, అమాయక ఓటర్లు ఇప్పటికీ 5,000 నుంచి 10,000 మంది ఉన్నారు. కారు ఈటెలదే అనుకుని ఓట్లేసిన అలవాటు పడినటువంటి ఓటర్లు నిరక్షరాస్యులు, అటువంటి ప్రమాదం ఉంది. అది ఈటెలకు నష్టం చేసేటువంటి అవకాశం ఉందనేటువంటిది మరొక అంశం. తర్వాత సంక్షేమ కార్యక్రమాల విషయంలో టిఆర్ఎస్ ముందుంది, రైతు బంధు విషయంలో ముందుంది. కానీ దళిత బంధు విషయం వాళ్ళు పెట్టుకున్నంత క్రెడిబిలిటీ కేసీఆర్ కు రాలేదు. ఎందుకు రాలేదంటే ఇది ఉప ఎన్నికల కోసమే పెట్టినటువంటిది పోయింది. బట్ బాహాసంగానే టిఆర్ఎస్ నాయకులు అవును మేము దళిత బంధు పెట్టినాం, దాని నుంచి ఎందుకు లాభం పొందకూడదు అని వాళ్ళే ప్రశ్నించారు. కాబట్టి మధ్యతరగతి చదువుకున్న వాళ్ళు, మధ్యతరగతి వాటిల్లో రైతు బంధుకు వచ్చినటువంటి క్రెడిబిలిటీ దళిత బంధుకు రాలేదు. ఇది ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పెట్టారు అనేటువంటిది కొంత అది 0 లెవెల్కి వచ్చింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాలు, రైతు బంధు, దళిత బంధు ఇవన్నీ టిఆర్ఎస్ కు ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ అయినప్పటికీ బీసీలలో లేదా చదువుకున్న వాళ్ళలో, మధ్యతరగతి వాళ్ళల్లో ఈటెల రాజేందర్ ఎదుగుతూ ఉంటే ఎదుగుతున్నటువంటి వాళ్ళని గొంతు కోశారు టిఆర్ఎస్ వాళ్ళు. తర్వాత అకస్మాత్తుగా బర్తరఫ్ చేశారు. ఎవరు అవినీతి చేయట్లేదు, ఈటెల రాజేందర్ చేశాడు, ఒకవేళ చేస్తే అనేటువంటిది బాగా సానుభూతి క్రియేట్ చేసింది. మామూలుగా ఈటెల రాజేందర్ ని జనరల్ ఎలక్షన్ లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడియటం తేలిక, కానీ ఇట్లా బర్తరఫ్ చేసి ఓడియాలి అనేటువంటి వరకల్లా కౌంటర్ ఫోర్సెస్ స్ట్రాంగ్ అయిపోయినాయి. దాని వెనకాల బీజేపీ వచ్చేసింది. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా సర్వేల ఫలితాలు, సర్వేలు చేసినటువంటి 5-6 సంవత్సరాల సర్వేలు 55, 45, 49, 42 ఇట్లా ఉండేటువంటి డిఫరెన్సే ఉండే అవకాశం ఉంది. అది అది టిఆర్ఎస్ కు వచ్చినా లేకపోతే దీనికి వచ్చినా ఒక 5% టోటల్ వచ్చినటువంటి ఓటర్లో ఒక 5% డిఫరెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు ఓటర్లు మొగ్గినట్టుగా మనకు అనిపించట్లేదు, కానీ డబ్బులు పెంచింది వాస్తవం. తర్వాత రెండవది, అక్కడ అన్ని పార్టీలు ఏకమైనవి అని చెప్పేసి టిఆర్ఎస్ అంటుంది, కానీ వాస్తవానికి ఆడ సిపిఎం వాళ్ళు బీజేపీని దృష్టిలో పెట్టుకుని బీజేపీని ఓడించండి అని పిలిపించారు. వాళ్ళకు 1,500 ఓట్లు ఉన్నాయి. అట్లాగే టిఆర్ఎస్ మేము ఎవరికి సపోర్ట్ చేయట్లేదని సిపిఐ అన్నది, అయినప్పుడు వాళ్ళకు ఒక 2-3 వేల ఓట్లు ఉన్నాయి. ఇద్దరు కలిసి 5,000 ఓట్లు ఉన్నాయి. ఈ 5,000 ఓటర్లు కూడా పనులు చేయించుకున్న వాళ్ళు ఈటలకు వేసే అవకాశం ఉంది. బీజేపీ ఓడిపోవాలనుకున్నటువంటి 3-4 వేల ఓట్లు ఖచ్చితంగా ఈయనకు పడేటువంటి అవకాశం ఉంది, టిఆర్ఎస్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అట్లాగే కాంగ్రెస్ ఓట్లు అసలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళు చెప్పి ఎంచినవి కాదు. వాళ్ళ క్యాండిడేట్ సీరియస్ క్యాండిడేట్ పెట్టలేదు. తర్వాత వాళ్ళు అడ్వాన్స్ గా క్యాండిడేట్ ని డిక్లేర్ చేయలేదు. తర్వాత ప్రజల్లో వాళ్ళు పోటీలో లేరు అనేటువంటిది వచ్చేసింది. వాళ్ళు ఫోన్లు చేస్తే ఓటర్లకు ఎక్కడ చేస్తారు, అదొక సిగ్నలే. నాయకులకు చెప్పుకుంటారు కానీ ఓటర్లకు చెప్పేటువంటి అవకాశం లేదు. కానీ సీరియస్నెస్ అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ తీసుకోలేదో ఖచ్చితంగా ఆ ఓటర్లంతా కూడా టోటల్ గా బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం లేదు, టోటల్ గా టిఆర్ఎస్ కు షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇవాళ రేపు నేను ఒక 40 ఏళ్ల నుంచి పరిశీలన చేస్తున్నా, ఎవరైనా వాళ్ళ పార్టీ అభ్యర్థి పోటీ చేయకపోతే ఎవరిష్టం వచ్చిన ప్రకారం వాళ్ళు అమ్ముడుపోతున్నారు. గ్రామ స్థాయి నాయకులు కానీ లేదా మండల స్థాయి నాయకులు కానీ ఎవరిష్టం వచ్చిన దగ్గర వాళ్ళు డబ్బులు తెచ్చుకొని వాళ్ళకున్న ఇమేజ్ మేరకు ఓట్లు వేయిస్తున్నారు తప్ప ఏకోన్ముఖంగా ఒకవైపే నాయకులు వేయించట్లేదు, ఒకే ఏకోన్ముఖంగా క్యాడర్ ఒకవైపు వేయట్లేదు. ఎందుకంటే మన పార్టీ అభ్యర్థి పోటీ చేయట్లేగా, తెచ్చుకుంటే తప్పేమిటి అని చెప్పేసి వాళ్ళ పార్టీ తరఫున ఎవరికి సన్నిహితం ఉంటే వాళ్ళ డబ్బులు తెచ్చుకొని అనుచరులకు ఇచ్చి ఓట్లు వేయిస్తున్నారు. ఇది వస్తున్నటువంటి, అది ఎవరెక్కువ కాంగ్రెస్ కొనుక్కున్నారు, ఎవరెక్కువ కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆ స్థాయి నాయకులు, మండల గ్రామ స్థాయి నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరెక్కువ ఎంచుకున్నారు ఇద్దట్లే అనేటువంటిది మనకు ఫలితాలు వస్తే ఆ ఓటింగ్ శాతాన్ని బట్టి తెలుస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ ఇది మన సర్వేలు చెప్పినట్టుగా కాంగ్రెస్ కు 2%, 5% లోపే ఓట్లు వస్తాయనేది మాత్రం నిజం. ఎందుకంటే ఆ సీరియస్నెస్ మనకు మొదటి నుంచి గత 3 నెలల నుంచి అది చర్చ జరుగుతూనే ఉంది. అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఎరోజన్ వచ్చింది. ఏమైనా కాంగ్రెస్ పోటీ చేస్తే కౌశిక్ రెడ్డికి 60,000 వచ్చినాయి, లేదా నాన్ సీరియస్ క్యాండిడేట్ పెడితే ఒక 20,000, 25,000 రావచ్చు అనుకున్నాం. కానీ ఇవాళ ఉన్నటువంటి సర్వేల ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకు 10,000 లోపే ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇవాళ ఎవరు ఎంత మేరకు
ఆ కాంగ్రెస్ నాయకులకు పెట్టుబడులు పెట్టారు, మండల గ్రామ స్థాయి నాయకులకు ఏ మేరకు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఓటర్లు అనేటువంటి దాన్ని బట్టే ఇవాళ ఖచ్చితంగా రిజల్ట్ అటు ఇటు టిల్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గెలుపు ఓటర్లు 5% డిఫరెన్స్ ఉన్నా 6% డిఫరెన్స్ ఉన్నా టెక్నికల్ గా వాటిని చూసే కన్నా రాష్ట్ర పాలిటిక్స్ అటు ఇటు దరిదాపు టిఆర్ఎస్ వచ్చిన గవర్నమెంట్ ప్రమాదం ఏం లేదు. 150 అది ఆయనకున్నటువంటి 80-90 మందిలో ఒకళ్ళు పోతే వచ్చేదే లేదు టెక్నికల్ గా. కానీ ఇమేజ్ మాత్రం ఖచ్చితంగా ఎరోజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని వాళ్ళని నిలబెట్టుకోవడానికి ఈ 2 years లో మరింత స్టిఫ్ స్ట్రగుల్ చేయాల్సినటువంటి భారం ఖచ్చితంగా టిఆర్ఎస్ మీద పడుతుంది. ఈ తర్వాత ఇప్పుడు హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ అనేది ఉన్నది వాస్తవే. నేను ప్రత్యక్షంగా ఆయన ఇంటి దగ్గర చూసా, సంఘాల దృష్ట్యా చూసా, సంఘాల నాయకుల్ని పిలిచి మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడు. రాష్ట్ర స్థాయి సంఘాలన్నింటినీ కూడా అట్లా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు కూడా. కానీ గ్రామీణ లెవెల్ని ఓటర్లు చేయడానికి ఆయనది సరిపోవట్లేదు ఆయనకున్నది. ఎందుకంటే ఆయనకున్న టచెస్ ఇవాళ దుబ్బాక ఉంది, దుబ్బాక కూడా గెలిపించొస్తారని అందరూ అనుకున్నారు. దుబ్బాక ఓడిపోయినాక ఖచ్చితంగా జనం దగ్గరికి పోయి జనాన్ని కూడా మార్చే శక్తి ఆయనకి ఎక్కడ ఉంటది, నాయకుల్ని మార్చే శక్తి ఉంటది. కానీ కాబట్టి వాళ్ళ జనం ఈటల రాజేందర్ తో సన్నిహితంగా ఉన్నటువంటిది ఉపయోగపడితే హరీష్ రావు ఇమేజ్ మరింత, ఆ పేరు ట్రబుల్ షూటర్ అనేటువంటి పేరు మరింత డ్యామేజ్ అయ్యే దుబ్బాక తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈటల రాజేందర్ గెలిస్తే హరీష్ రావు ఇంపార్టెన్స్ మరింత తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఖచ్చితంగా ఇద్దరు ఒక వర్గమే. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇద్దరు సన్నిహితులు, ఇద్దరు మిత్రులు. తర్వాత ఒకళ్ళు నష్టపోయిన వాళ్ళే. ఇద్దరు కూడా ఒకళ్ళు నష్టపోయారు కేసీఆర్ దగ్గర. అవన్నీ వాస్తవాలే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకొకటి కూడా ఒకటి ఏంటంటే, నేను విన్నది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ ఈటల రాజేందర్ గెలిస్తే మంచిది, మా ఇంపార్టెన్స్ కేసీఆర్ మాకు బాగా ప్రిఫరెన్స్ ఇస్తాడు, మమ్మల్ని దగ్గరికి రాణిస్తారు, తర్వాత మా పనులు ఎక్కువ అయితే చేయించుకోవచ్చు, తర్వాత మా ప్రాధాన్యత పెరుగుద్దని చాలా మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు, తర్వాత చాలా మంది మంత్రులు భావిస్తున్నారు, మాకు సెక్యూరిటీ వస్తుంది, మాకు మళ్ళీ టికెట్ కు హామీ వస్తుంది, మాకు భవిష్యత్తులో టిఆర్ఎస్ మన కేసీఆర్ దగ్గర సెక్యూరిటీ లభిస్తుంది అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనేది జనరల్ గా లోపాయికారిగా జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి ప్రత్యక్షంగా చెప్పండి సాయి గారు. మనసులో కోరుకుంటున్నారు సాయి గారు, మానసికంగా వాళ్ళు కోరుకుంటున్నారంటారు. ఎస్, మానసికంగా ఎస్. చాలా సన్నిహితులే ఈ విధంగా కూడా ఉన్నది సార్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి కేసీఆర్ దగ్గరికి పోయి మాకు ఈ పని ఎందుకు చేయవు, లేక మాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదనే శక్తి ఎమ్మెల్యేలకు లేదు. కాబట్టి ఈ పేరు మీద మా ఇంపార్టెన్స్ పెరుగుతుందని అనుకునే వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెప్పేసి టిఆర్ఎస్ సర్కిల్స్ లో అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళందరూ పోయి ప్రత్యక్షంగా ఈటల రాజేందర్ సపోర్ట్ చేసి ఫోన్లు చేసి సపోర్ట్ చేయని దాంట్లో లేరు వాళ్ళు. కానీ అది ఆశిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అక్కడ టెక్నికల్ గా ఎవరు గెలుస్తారనే దానికన్నా రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు టిఆర్ఎస్ పక్షాన జరిగే అవకాశం ఉంది. తర్వాత బీజేపీకి ఖచ్చితంగా ఎంకరేజ్. ఇప్పుడు టైకి వచ్చినాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక బీజేపీ వైపు మొగ్గకుంటే టై అయింది ఇద్దరికి, కాంగ్రెస్ కు బీజేపీకి. ఎటు మొగ్గాలి అనేటువంటి నాయకులు అటు ఇటు తచ్చాడుతున్నారు. ఇప్పుడు బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ మీద బీజేపీ అడ్వాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది రాష్ట్రంలో. కాబట్టి ఇటువంటి రాష్ట్ర రాజకీయ మార్పుల్లో చాలా టెక్నికల్ గా ఎమ్మెల్యేలు మారటం, మంత్రులు మారటం అవి పెద్ద తక్కువే ఉంటాయి. కానీ రాజకీయాల్లో ఖచ్చితంగా పెద్ద మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్. ఒక్కసారి బాజీ గారు, వెంకటరెడ్డి గారు, ఒక్క 2 నిమిషాల్లో మీ దగ్గరకు వస్తాను. ఇక్కడ ఫైనల్గా మీరు ఈ అంశం మీద చెప్పండి. అనూప్ గారు, ఏదో సిలిండర్ గుర్తు అన్నటువంటి ఒక కొత్త చర్చ వచ్చింది. ఏదో అక్కడ మీ పార్టీలోనే కొంత తేడా ఏదో జరిగింది, సిలిండర్ గుర్తుకేయమన్నారు అన్నటువంటి పేరుతో మీ వాళ్ళే కొంత డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఏంటది, ఏమన్నా ఐడియా వచ్చిందా? అలా ఏం లేదండి. మా పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే మా పార్టీని అభినమించే వాళ్ళు ఇంటి ముందర సిలిండర్ పెట్టుకుర్రు. ఎలక్షన్కి వెళ్ళే ముందు సిలిండర్కి దండం పెట్టు, బీజేపీని బొంద పెట్టు అని చెప్పి దాని మీద క్యాప్షన్ పెట్టి మరీ మొక్కిపోయారు అనమాట. మిమ్మల్ని మొక్కాలయ్యా, మీరు మా నడ్డి విడిచిర్రు, సిలిండర్ రేటు దించుతాము ఆమ్ ఆద్మీ అని చెప్పేసి మీరు మొత్తం మమ్మల్ని సర్వనాశనం చేసిర్రు, రేట్లు పెంచేసి అని చెప్పి పోతే జనరల్ గా సిలిండర్ గుర్తుకు ఓటేయమని హరీష్ రావు చెప్పాడని ప్రచారం జరిగిందట. అదంతా అవాస్తవం అండి. సాయి గారు, నేనేమంటున్నా సిలిండర్ గుర్తు నేనేమంటున్నా, నరం లేని నాలుగే చాలా మాట్లాడుతుంది. మేము అనేది ఏంది, ప్రజలే స్వచ్ఛందంగా ఎట్లయితే ఊరి పొరమేరలో ఎల్లమ్మకు దండం పెట్టి ఆడపడుతుంది. ఎలక్షన్ లో సిలిండర్ గుర్తుంది అసలు
ఏమన్నా నేను అంత పరిశీలించలేదు, 30 మంది క్యాండిడేట్లు ఉన్నారు కానీ నాకు సిలిండర్ గుర్తుందో లేదో నేను అంత పరిశీలించలేదండి. అయితే నేను ఏమంటున్నాను, వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరి ఇంటి ముందర సిలిండర్ పెట్టి దాని మీద మరి రాసి హరీష్ రావే చెప్పాడు సిలిండర్ గుర్తు కోటేయమని అని చెప్పి వేశారట. అట్లా ఏం లేదండి, దాని మీద మరి రాసి మరి ఉందన్నమాట, సిలిండర్కి దండం పెట్టు, బీజేపీని బొందబెట్టు అని చెప్పి అందరూ మొక్కేసి సిలిండర్ని మొక్కిపోయి మరి కారు గుర్తు కొట్టేశారు. రైట్ ఓకేనండి, మంచి కాన్సెప్ట్ చెప్పారు. అసలు అదే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఒక్కోసారి కొన్ని ఎత్తుగడలు ఫలిస్తాయో వికటిస్తాయో అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఇకపోతే వెంకటరెడ్డి గారు, మీరు ఎంత ఇచ్చారు ఈ దఫా ఎలక్షన్లకి? సరే, ఇక ధనిక రాష్ట్రంలో ధనిక ఎన్నిక జరిగింది, లోటు బడ్జెట్ రాష్ట్రంలో సాదాసీదాగా ఎన్నిక జరిగింది. ఇంక దాంట్లో మీకు తెలుసు ఓపెన్ ఇక్కడ మళ్ళీ మీరు మోసం చేస్తున్నారు. లేదు అది కాదు, భారతదేశంలో ధనిక ముఖ్యమంత్రి, అక్కడ ధనిక రాష్ట్రం, ఇక్కడ ధనిక ముఖ్యమంత్రి, నేను మీకు ధనిక ప్రతిపక్ష నాయకుడు. సరే మళ్ళీ చెప్తాను. భారతదేశంలోనే ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్లో, ఇప్పుడు దీంట్లో బుకాయింపు ఏం లేదు కానీ సాయి గారు, జనరల్ ఎలక్షన్స్లో నార్మల్గా అన్ని పార్టీలు కూడా పంచుని అన్ని ఓపెన్గా మీ అందరికీ తెలుసు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ ఎన్నికల్లో మేమైతే ఎక్కడ డబ్బులు పంచలేం. మీరు కూడా కావాలంటే గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసుకోండి. తిరుపతి ఉప ఎన్నిక కానీ బద్వేలు ఉప ఎన్నికల్లో కానీ. అంటే నేను అడిగే పాయింట్ ఏంటంటే, ఇక్కడ మొదట్లో మీరు పంచలేదని కూడా విన్నాము, తర్వాత చివరిలో మీరు అన్నట్టుగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఏజెంట్లుగా కూడా భారతీయ జనతా పార్టీకి పనిచేయడం ప్రారంభించడం, ఓట్లకి అందులో మీరు తర్వాత కొట్టారు కదా తెలుగుదేశం కార్యాలయం మీదకి వెళ్ళి, ఆ కోపంతో రగులుతున్నటువంటి సందర్భంలో చల్లార్చడం కోసం అని చెప్పేసి డబ్బుల పంపిణీకి తెరదీశారు, 200 నుంచి 500 రూపాయల వరకు పంచారు అన్నటువంటి మాట వినబడింది. లేదు సార్, తిరుపతి కానీ బద్వేలు కానీ, మళ్ళీ చెప్తా ఉన్నా, తిరుపతి కానీ బద్వేలు కానీ ఎంపీటీసీలు కానీ ఎక్కడ ఈ ఎన్నికల్లో డబ్బులు 100% మీ మనసులో ఫీలింగ్ దాచుకోవడం కాదు సాయి గారు. మీకు నేను జనరల్ ఎలక్షన్స్ లో అన్ని పార్టీలు పంచిన నేను కూడా, ఇదేంటి ఇంత తక్కువ చెప్పారు, మేము ఇచ్చింది ఎక్కువ కదా అంటారా? లేదు సార్, అస్సలు పంచలేదు అంటున్నా. బద్వేలు కానీ తిరుపతి ఎన్నికల్లో కానీ డబ్బులు లేకుండా మధ్య లేకుండా ఎన్నికలు జరిగినాయని చెప్పాలి. అందుకని సాదాసీదాగా నేను అడగలేదు కూడా, సాదాసీదాగా ఎన్నికలు చెప్తున్నారు సార్. సాదాసీదాగా జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఇటువంటి ఎన్నికలు రావాలని కోరుకుంటున్నాం, అలాంటి జరిగినటువంటి ఎన్నికలుగా భావించాలి. నిజంగా నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను సార్, తప్పే ఉంది. ఇప్పుడు 2014, 2009 అన్ని పార్టీలు పంచినాయి అని చెప్పినాం. దాంట్లో వాళ్ళు కొన్ని చోట్ల కొంతమంది క్యాండిడేట్లు పెట్టుకున్నారు, కొన్ని చోట్ల పార్టీలు రకరకాలుగా జరిగినట్టు. కానీ మేము అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం డబ్బులు లేకుండా ఎన్నికలు జరిగినాయి. ఇదైతే ఓపెన్గా ప్రజలకు కూడా తెలుసు, కాబట్టి మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. అవసరం ఏముంది సార్ ఈరోజు చెప్పండి అవతల? నిజంగా మీరు అన్నట్టు ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్గా జరిగినాయి. బాజీ గారు మీరేమంటారు? వాళ్ళు ఏం పంచలేదంటారా? సాయి గారు నాకు ఒక 2 నిమిషాలు అవకాశం ఇవ్వండి సాయి గారు, రిక్వెస్ట్. ఇక్కడ నేను మాట్లాడేటప్పుడు మామూలుగా చెప్పండి అక్కడ హుజూరాబాద్ కానీ ఇక్కడ బద్వేల్లో కానీ సంబంధించినటువంటి అంశాలు మీరు చక్కగా విశ్లేషణ చేసుకున్నటువంటి తరుణంలో మాట్లాడుతున్నటువంటి ఆ వెర్షన్ ఆఫ్ లైన్ లో సత్యం గారు చక్కగా అనలైజ్ చేసుకొచ్చారు. అయితే ఈ సందర్భంగా నేను ఏం చెప్పగలుగుతానంటే, హుజూరాబాద్ లో జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో అది దొర ఏందిరో నీ దూకుడేందిరో అని చెప్పని ఒక సామాన్యుడు ఇప్పినటువంటి గళం హుజూరాబాద్ లో. అప్పటి వరకు ఉన్నప్పుడు కూడా తొక్కుడు రాజకీయాలు చేసేటువంటి కుటుంబ రాజకీయానికి బానిసగా ఉండలేనటువంటి ఒక సామాన్యుడు ప్రభుత్వం మీద విప్పినటువంటి గళం ఈ రోజున హుజూరాబాద్ లో కనపడుతున్నటువంటి వైనం. కనపడకుండా కాంగ్రెస్ పార్టీకో, కనపడకుండా మహా కూటమి దగ్గర నుంచి, తర్వాత అనేక పార్టీల కూటమిల దగ్గర నుంచి, తర్వాత ఆంధ్ర వాళ్ళ బాగో ఆంధ్రోని తరవండి అని చెప్పినటువంటి సెంటిమెంట్ ని రాజకీయంగా చేసుకొని, ఉద్యమాన్ని పునాదిగా చేసుకొని, ఆ ఉద్యమ పునాదుల మీద సమాధుల మీద పునాదులు కోటలు ఏర్పాటు చేసుకొని కుటుంబ రాజకీయాలు నడిపేటువంటి ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి దొరల పాలనకు వ్యతిరేకంగా పోయినటువంటి విధానం హుజూరాబాద్ లో కనపడుతున్నటువంటి వైనమండి. ఇవాళ రాజకీయ సమీకరణాలు అక్కడ మారితే మారుండొచ్చు. వారు అంటున్నారు ఆంధ్ర వాళ్ళు చేశారు, లేకపోతే సుజనా చౌదరి గారు చేశారు, లేకపోతే సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, గరికిపాటి వారు, వీరందరూ రాజ్యసభ సభ్యులు. దేశానికి సంబంధించినటువంటి అంశాల్లో తీసుకున్నటువంటి మద్దతులో వారి భావజాలాన్ని
భారతీయ జనతా పార్టీ తీసుకుంది. కానీ ఇవాళ వాళ్ళ ఇంటి మీద ఏ ఈడీ ఆంధ్ర రైడ్ అయిన అయితే తర్వాత బాగున్నామో ఇవాళ తీసుకున్నారండి. ఆంధ్ర వాళ్ళు 6,000 కోట్ల ఈడీ రైడ్ అయిన తర్వాత నెక్స్ట్ డే పోయి దండం రేవంత్ కావద్దు, పెట్టుకున్నారు. హుజురాబాద్ వదిలేసి మీరు చెప్తే నవ్వుతారండి. హుజురాబాద్ దగ్గర వాళ్ళ వాళ్ళు ఇంటి మీద మాట్లాడారు ఈడీ కదా, రైడ్ అయిన మనం తర్వాత దీని వరకు తీసుకున్నారు కన్ఫైన్ భారతీయ అవుదాం. జనతా పార్టీ వాళ్ళు. దొంగలందరినీ తెరుచుకునే పార్టీ భారతీయ జనతా ఈడీ పార్టీ. ఏంటి, GST రైడ్ కూడా కొత్తగా జరిగింది. చెప్తున్నారా అండి? దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటాయి. మీరు అట్లా చెప్తే ప్రజలు GST నవ్వుతున్నారు. రైడ్ కూడా జరిగింది. అది గారు ప్రజలు నా మాట నవ్వుతున్నారు. కావాల్సిన ఇప్పుడు చెప్పండి బాజీ గారు, మనం హుజురాబాద్ వదిలేయండి, అది వాళ్ళిద్దరిది చర్చ అక్కడ నడుస్తుంది కాబట్టి మీ దృష్టిలో ఇక్కడ బద్వేలు పరిస్థితి ఏంటి? అంటే ఏం లేదు సార్, ఆయన అన్నదాన్ని చెప్తున్నాను. అంతేగాని హుజూరాబాద్ ఇంట్రెస్ట్ కాదు. వారు వీరేంద్ర గారు ఉన్నారు, వారు మాట్లాడతారు, ఇబ్బంది లేదు. కానీ నేను ఏమంటా అంటే ఒక మాట ఏంటంటే, అధికారంలో ఉన్నవాడు అధికారంలో లేనివాడు డబ్బులు పంచితే చూస్తూ ఊరుకునేటువంటి రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పని ఆ అబద్ధాన్ని అంటగట్టేటువంటి ప్రయత్నం వారు చేస్తా ఉంటే దానికి చెప్పాల్సినటువంటి పరిస్థితి చెప్తా ఉన్నాడు. ఒకటి వాస్తవం, హుజూరాబాదులో ప్రజల మనిషిగా ఉన్నటువంటి ఈటెల రాజేంద్ర గారు గెలిస్తే ప్రజా సేవకుడుగా నిరంతర కార్యక్రమంలో ఉంటారు. పొరపాటున ఏదైనా రిజల్ట్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆయన గెలుపుని ఆపేటువంటి శక్తి ఎవరికీ లేదు. పొరపాటున ఏదైనా రిజల్ట్ వస్తే భారత ప్రధాన మంత్రి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ప్రజల పరోక్ష సేవలో హుజూరాబాద్ నుంచి బ్రహ్మాండమైనటువంటి జాతీయ పార్టీ నాయకుడు అవుతాడు. ఒక కుటుంబ బానిసత్వం నుంచి బయటకు వచ్చి, ఇది వాస్తవం. ఇక్కడికి హుజూరాబాద్ వదిలేస్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వారు చెప్పినట్టు వెంకటరెడ్డి గారు ప్రెస్టేజ్ అని తీసుకున్నారు. ఆ ప్రెస్టేజ్ అని తీసుకోవడానికి కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీని ఈ సందర్భంగా అభినందించాల్సినటువంటి పరిస్థితి. వారు చెప్తున్నటువంటిగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో నేను పోటీ చేయనట్టు చెప్పినటువంటి పార్టీ, అనుభవం ఉన్నటువంటి నాయకుడు, ఈ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయమని ప్రజలకు పిలిపివ్వనటువంటి నేపథ్యం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలండి. అంటే ఏంటి ఉద్దేశం? వీళ్ళు అవసరం ఉంటే ఆళ్లగడ్డలో మనిషి చనిపోయిన తర్వాత అయినా పోటీ చేస్తారు, నంద్యాలలో ఎవరైనా చనిపోయినప్పుడు కూడా పోటీ చేస్తారు. అవసరం అయినప్పుడు వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం కోసం వీళ్ళు పోటీ చేసిన దానికి వ్యతిరేకంగా ఏమని ఓటు చెప్పడానికి ఎవరికైనా వేసుకోండి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ఏమని చెప్పకుండా ఉన్నటువంటి ఆ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటను మనం పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే కాంప్రమైజ్ అయినటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్నటువంటి తరుణంలో నిజమైనటువంటి కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ రోజున భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించేటువంటి పరిస్థితి బద్వేల్లో జరుగుతూ ఉంది. ప్రధాన నాయకుడు ఒక్క మాట కూడా చెప్పకుండా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు అధికార పార్టీతో లోలుచి రాజకీయాలు నడిపినప్పుడు ప్రధానమైనటువంటి పార్టీలో ఉన్నటువంటి నిజమైనటువంటి కార్యకర్తలు వాళ్ళ భారతీయ జనతా పార్టీకి అండగా నిలబెట్టేటువంటి పరిస్థితి. లేకపోతే ఏం జరిగేదంటే, ఏదైతే పోలింగ్ బూతులు ఏవైతే ఉన్నాయో ఈ 15 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతి ఏజెంట్ రెండు ఏజెంట్లు పెట్టుకొని బూతుల్లో కూర్చుకొని అడ్డగోలుగా ఈవీఎంలు నొక్కొని ఓట్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ప్రజాస్వామ్యం అక్కడ నిలబడి కలవటం వల్ల, కేంద్ర బలగాలు రావటం వల్ల వాళ్ళ యొక్క ఎన్నిక వీళ్ళు ఊహించిన విధంగా జరగకుండా ప్రజల పక్కన జరిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దాని ఫలితంగా ఇవాళ ఆయన కంగారు పడినటువంటి పరిస్థితి. వారన్నట్టుగా అనుకుందాం, ఇక్కడ సానుభూతి ఉంది, అక్కడ సానుభూతి లేదు. అక్కడ బహిరంగంగా తన గొంతు వినిపించాడు, ఇక్కడ సానుభూతి ఉంది. ఈ సానుభూతితో పాటుగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం సహజంగా గెలుచుకునేటువంటి వాతావరణాన్ని ఈ ప్రభుత్వం వాళ్ళ ఓటింగ్ శాతం కనుక తగ్గాల్సి వస్తే అది ఖచ్చితంగా వాళ్ళకి ఓటమే. ఆ ఓటింగ్ శాతం తగ్గినా, అదేవిధంగా రేపు వాళ్ళు అనుకున్నటువంటి మెజార్టీ తగ్గినా, ఎందుకంటే మొన్న తిరుపతిలో ఏం చెప్పారండి, 4 లక్షలు 5 లక్షలు చెప్పారు. ఏమైంది? ఆఖరికి 3,25,000 వచ్చి చతికిల పడినటువంటి పరిస్థితి అయింది. అంత కాదనుకున్నా, బెదిరించినా, ఒత్తిడి చేసినా, దొంగ ఓట్లు వేసినా, తోలి తొక్కించి మొత్తం పోలింగ్ బూతులను క్యాప్చర్ చేసినా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినటువంటి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఈ రోజున రేపు బద్వేలు ఈ రోజున మనం వచ్చేటువంటి ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలితాల్లో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత బయటకు వస్తుంది. సాయి గారు వారు కోరుకున్నట్టుగానే వెంకటరెడ్డి గారు ఇక్కడ 2 పాయింట్లు చెప్పాలి బాజీ గారు. ఉందా లేదా అనేది బాజీ గారు వచ్చిన తర్వాత బయటకు డబ్బులు పంచారా లేదా అధికార పక్షం, భారతీయ జనతా డబ్బులు పార్టీ పంచిందా లేదా మీరేమన్నా పంచారా? మొట్టమొదటి చెప్తా, పూర్తిగా ధన ప్రలోభాలకి, అధికార యొక్క పెత్తనానికి, భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలు వెళ్తుంది. డబ్బులు పంచడం జరిగింది. అక్కడ వాళ్ళు ఓట్లు డబ్బులు తీసేటువంటి ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, మీరు అన్నట్టుగానే తెలుగుదేశం ఓటు చీలిపోతుంది, వీళ్ళు మాకు పడతాయి అనుకున్నటువంటి నాయకుడు చెప్పాడు, కానీ కార్యకర్తలు వేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ కార్యకర్తలను ప్రలోభ పెట్టడం కోసం వాళ్ళు ఆఖరికి డబ్బులు తీసేటువంటి రాజకీయాలకు కూడా దిగబడినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రక్రియ జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది, ఈసీ కూడా ఫిర్యాదు జరిగింది. ఆ సందర్భంగా ఒక సిఐని కూడా బదిలీ చేయడం జరిగింది. మీరెంత ఇచ్చారు, వాళ్ళు ఎంత ఇచ్చారు?
భారతీయ జనతా పార్టీ డబ్బులు ఇస్తుందో లేదో మీకు ఆంధ్రప్రదేశ్లో ఉండే బద్వేల్లో ఏం చేసిందో మీకు క్లియర్ గా మీకు తెలుసు సాయి గారు. మేము ఇచ్చేవాళ్ళమో ఇవ్వని వాళ్ళమో మా యొక్క ఆర్థిక స్థితి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలిసిన వాళ్ళు విషయమే. ఎంత ఇచ్చారు వాళ్ళ పోనీ? అధికారులు మీరు చెప్పినట్టుగా ఆ ధనిక ముఖ్యమంత్రి ధనిక ప్రతిపక్ష నేత ఒకటయ్యి వాళ్ళ ఎన్నిక వాళ్ళకి కావాలని చేసుకున్నటువంటి ప్రక్రియలో వాళ్ళు పూర్తిగా మంత్రుల స్థాయి నుంచి వార్నింగ్లు ఇచ్చి వాళ్ళని మీ దగ్గర మెజారిటీ రాకపోతే మీ మంత్రి పదవులు పీకుతారని, మీ దగ్గర పోలింగ్ బూత్ లో మెజారిటీ రాకపోతే మీ ఎమ్మెల్యేలు పీకుతారని చెప్పి హెచ్చరికలు చేసి Right. వాళ్ళ దగ్గరుండి నడిపించినటువంటి ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్ని వాళ్ళ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం వాళ్ళకి డైవర్ట్ వచ్చింది. అయిపోతున్నాం. వాళ్ళు జారిపోతున్నటువంటి సాయి ఓట్ల గారు, వల్ల. ఒక్క నిమిషం. ఏందన్న Right. బద్వేలకు ఒక్క కూడా నిమిషం వెంకటరెడ్డి గారు ఇక్కడ వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాకనే స్పైసీ ఎలక్షన్ ఈసారి హుజూరాబాదే. అదే. మనది ఆల్రెడీ డిసైడెడ్ ఎలక్షన్ కాబట్టి దానికి తక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్పండి, ఈవేళ మీరు అన్నారు తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చింది అక్కడ వెనక నుండి అన్నటువంటిది. ఇవాళ ఒకవేళ కనుక మీకు ఓట్లు పెరిగితే తెలుగుదేశం వాళ్ళని మీరు కొన్నట్ట లేదా తెలుగుదేశం వాళ్ళు కూడా మీ వైపుకి టర్న్ అయినట్ట? మీరు అడిగిన పాయింట్ చెప్తా సార్. లాస్ట్ టైం వాళ్ళకి 32% తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. ఏది 2019 ఎలక్షన్స్ టగ్గా ఎలక్షన్స్. ఆ టగ్గా ఎలక్షన్స్లో 2019లో వాళ్ళకి 32% వచ్చింది. అంటే వాళ్ళ క్యాండిడేట్ పోటీ చేస్తే. ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్ పోటీ చేయలేదు, బీజేపీ పోటీ చేసింది కాబట్టి బీజేపీకి వాస్తవంగా లాస్ట్ టైం వచ్చింది 700 ఓట్లే. అప్పుడు జనసేన విడిగా పోటీ చేసింది, జనసేన బీఎస్పీనే ఉన్న పెట్టినట్టుంది. సో వాళ్ళు 4 పార్టీలు కలిపి జనసేన. ఇప్పుడు బీజేపీ సింగిల్గా అప్పుడు పోటీ చేసినప్పుడు 700 వచ్చినాయి. అప్పటికి ఇప్పటికీ బీజేపీ బలం ఏం పెరగల రాష్ట్రంలో. అనేక ఎన్నికల్లో ఇంకా తక్కువ సీట్లే వచ్చినాయి, ఏది లోకల్ బాడీలో కావచ్చు వీటిలో కావచ్చు. సో ఇప్పుడు అక్కడ బీజేపీకి ఎడిషనల్గా ఎన్ని ఓట్లు యాడ్ అయినా కూడా అది 3 పార్టీల బలంగానే మనం చూడాలి. ఎందుకు మీరు అన్నట్టుగా బద్వేల్లో పోటీ చేయడానికే మేము నిలబడటం ఎక్కువని బీజేపీ వాళ్ళు నేను అంటోంది అదే. ఇక్కడ మళ్ళీ మనం డైవర్ట్ అవుతున్నాం. ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అవతల ఓట్లే లాక్కుంటారండి, అది ఎవరైనా చేసేటువంటి పని. అప్పుడు ఇప్పుడు ఒకవేళ మీ క్రిందటిసారి 50,000 ఓట్లు అనుకుంటే వాళ్ళకి వచ్చినాయి, మీకు దాదాపుగా 94,000 ఓట్లు వచ్చినాయి. ఈ 50,000 ఓట్లలో వాళ్ళు కనుక 25,000 వస్తే మిగతా 25,000 తెలుగుదేశం ఓట్లని మీరు కొన్నట్ట వాళ్ళకి మీ మీద ప్రేమతో వేసినట్ట? అంటే తెలుగుదేశం ఓటింగ్ అని మీరు చూడకూడదు సార్. ఎందుకంటే మాకు లాస్ట్ టైం 50% వచ్చింది జనరల్ ఎన్నికల్లో. దాని తర్వాత జరిగినటువంటి మున్సిపాలిటీల కార్పొరేషన్లో మాకు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగింది. తెలుగుదేశం వాళ్ళు మాకు ఓటేసినట్టుగా అనాలో ప్రభుత్వానికి సంబంధించి వేరేకి వెళ్తున్నాను నేను, ఆ నియోజకవర్గానికి పరిమితం అడుగుతాను. ఆ నియోజకవర్గం అయినా ఎక్కడైనా సార్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి ప్రజలేసినటువంటి ఓట్లుగానే భావించాలి. ఆ పార్టీ ఓట్లు మేము లాక్కున్నామని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఒక 10% ఓటింగ్ తగ్గింది, తెలుగుదేశం ఓటర్లు మీరు కొనుక్కున్నట్టు కాదంటారు. ప్రభుత్వానికి సంబంధించి వెల్ఫేర్ స్కీమ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసినట్టుగా భావించాలి దాన్ని. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తారు సార్. నంద్యాలలో ఇంతకుముందు బాబు గారు గెలిచినప్పుడు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అనే చెప్పారు, కాకినాడలో గెలిచినప్పుడు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అనే చెప్పారు. అది వేరు కదా. ఇక్కడ పాయింట్ నేను అడుగుతున్నది, మీరు ఇందాక ఏమన్నారు, టీడీపీ వాళ్ళకు వచ్చే ఓటు అంతా టీడీపీ జనసేన వాళ్ళు వెనక నుండి అన్నారు. ఇక్కడ మీకు వస్తే కనుక ఆ ఓటు మీరు డబ్బులతో కొన్నట్ట లేకపోతే వెల్ఫేర్ స్కీములు అన్నటువంటి కథనం తీసేయండి, అదంతా వినడానికి వింతగా ఉంటుంది, కామన్గా జరిగేటువంటి ప్రక్రియ. తెలుగుదేశం ఓటర్లు మీకు టర్న్ అవుతారు అనుకుంటున్నారా లేకపోతే కొనుక్కున్నారా మీరు? సార్ ఇక్కడ లాస్ట్ టైం తెలుగుదేశంకి ఓటు వేసినటువంటి ఓటర్లు అనేక నియోజకవర్గాల్లో వైసీపీకి టర్న్ అయ్యారు ఆల్రెడీ. ఎందుకంటే 2019 ఎన్నికలను వేరుగా చూడాలి, ఇప్పుడు జరిగేటటువంటి ఎన్నికలను వేరుగా చూడాలి. రైట్, ఇక్కడ కూడా అలా జరుగుతుంది అనుకుంటున్నారు. 100% తెలుగుదేశం అని కాదు సార్, బీజేపీకి జనసేనకి వేసినటువంటి ఓటర్లో కూడా లాస్ట్ టైం చేంజ్ వచ్చింది. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. రైట్, లక్ష్మణ్ గారు, ఇక్కడ ఈ టర్న్ అనేటువంటిది పూర్తిగా అంటే టీడీపీ వాళ్ళందరూ బీజేపీ వైపుకి టర్న్ అయ్యి ఉంటారా? లేదు కాబట్టి వాళ్ళ పార్టీ పోటీ, లేదంటే వాళ్ళు పరమశత్రుత్వంగా చూసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటేస్తే టీడీపీ ఓటర్లు ఫ్యూచర్లో వైసీపీకి కూడా వెళ్తున్నట్టు అనుకోవచ్చా? నేనైతే భావిస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఓట్లు వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళే అవకాశమే లేదు. ఖచ్చితంగా బీజేపీ వైపు మళ్ళీ ఉంటాయి. ఎక్కడో ఒక చోట ఒక విలేజెస్ లో డబ్బుకు అమ్ముడు పోయే పరిస్థితి ఉంటే అక్కడ ఏమన్నా కొంత వైఎస్ఆర్ తెలుగుదేశం ఓట్లు వైఎస్ఆర్సీపీకి వేసి ఉండవచ్చేమో, కానీ ఆ నాయకుడు వేయించి ఉండవచ్చు తప్ప మామూలుగా అయితే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ప్రస్తుత వాతావరణంలో అంటే తెలుగుదేశం పార్టీని దాడి జరగటం, తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చిపోయి ఉండటం, ఈ వాతావరణంలో వాళ్ళ కసి వైఎస్ఆర్సీపీ మీద ఉంది.
ఆ విధంగా చంద్రబాబు నాయుడు కూడా రెచ్చగొడుతున్నాడు కార్యకర్తలందరినీ కూడా. అలాంటి పరిస్థితుల్లో ఆల్టర్నేట్ వాళ్ళ పార్టీ అక్కడ లేనప్పుడు, ఇంకా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా అది నామమాత్రమే, కాంగ్రెస్ పార్టీ వైపు అసలు వెళ్ళే అవకాశం లేదు. ఖచ్చితంగా బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉంది. బీజేపీ పరిస్థితి అక్కడ మెరుగ్గానే కనిపిస్తుంది. డబ్బులు పంచినారా లేదా అంటే డబ్బులు పంచారు, పంచలేదనే సమస్య లేదు, పంచారు. సీఎం రమేష్ కు బాధ్యత అప్పగించారండి. సీఎం రమేష్ బాధ్యత ఎందుకు అప్పగించారండి బీజేపీ వాళ్ళు? సీఎం రమేష్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెడతాడనే కదా, అది తెలిసిపోతున్నది కదా. అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా పంచారు, 2500 దాకా పంచారు ఒక్కొక్క ఓటు. ఏంటి సార్ వీళ్ళంత బద్వేల్ పంచలేదు కానీ పంచారు. అందువలన పంచలేదు అని లేదు, ఇరు పార్టీలు పంపిణీ చేసాయి. కాకపోతే వీళ్ళు తక్కువ పంచారు, లేకపోతే 1500, 1000 అట్లా వీళ్ళు పంచారు. వాళ్ళు 2500 తక్కువ లేకుండా పంపిణీ చేశారు. సరే, దొంగ ఓట్లు వేసుకున్నారా, అధికారం ఉపయోగించుకున్నారా, ఇవన్నీ సహజంగా తెలుగుదేశం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉపయోగించుకుంటారో అన్ని రాజకీయ పార్టీలు అవే చేస్తాయి. ఎవరో అవకాశాన్ని వదులుకోరు. కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓట్లు కీలకంగా ఇప్పుడు మనకు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బీజేపీ వైపు వెళ్ళినప్పుడు రేపు బీజేపీ ఏం చెప్పుకోగలుగుతుందండి? ఉన్న 20,000 ఓట్లు 30,000 ఓట్లు వచ్చాయనుకోండి. వచ్చినప్పుడు ఇందాక మన మిత్రుడు వెంకటరెడ్డి చెప్పినట్టు 700 ఓట్లు పోయిన ఎన్నికల్లో వచ్చాయి. మరి ఉన్నట్టుండి బీజేపీ ఇమేజ్ ఆ విధంగా పెరిగి విపరీతంగా ఓట్లు వచ్చే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉందంటే ఇంకా అంత ఇమేజ్ అయితే రాలేదు. మనం తిరుపతి ఎన్నికలు చూసాం, ఏ స్థాయికి బీజేపీ అక్కడ పడిపోయింది. ఇక్కడ బద్వేల్లో మెరుగుగానే ఉంటుంది. కాకపోతే అంటే ఇప్పుడు ఆ నింద అయితే వస్తుంది. తెలుగుదేశం కూడా పోటీ చేసి కొన్ని ఎంత శాతం ఓట్లు వచ్చినా కూడా అది సొంత బీజేపీ ఓట్లు అని చెప్పుకునే అవకాశం ఉండేదేమో కానీ, పోటీ లేకపోయేసరికి ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా రేపొద్దున బీజేపీకి వచ్చిన ఓట్లు అవన్నీ మాయ ఓట్లు అని చెప్తారు. చెప్పకుండా ఏముంటారు, ఖచ్చితంగా చెప్తారు. అందువల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ యొక్క వ్యూహంలో బీజేపీ చిక్కుకోకూడదు అని కార్యకర్తలు ఎవరైతే కోరుకుంటున్నారో అది చిక్కుకుంటూనే ఉంటున్నది ఆ వ్యూహం నుంచి బయట పడాల్సిన అవసరం ఉంది బీజేపీ. జనసేన పార్టీ తోడైంది కాబట్టి జనసేన కూడా సీరియస్ గా తీసుకోలేదు ఈ ఎన్నికల్లో. ఆయన పోటీ చేయము, మేము సింపతితో వదిలిపెడుతున్నాము, ఎందుకంటే ఆయన భార్యకు టికెట్ ఇచ్చారు అని చెప్పి వదిలేసిందండి. సరే, బీజేపీ పోటీ చేసినప్పుడు అక్కడ మరి జనసేన పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకులు ఎవరు పర్యటన చేయలేదు, కనీసం ఓటు వేయమని ప్రకటనలు కూడా చేయలేదు. నేను సమర్థిస్తున్నామా అని కూడా బాహటంగా ఎక్కడ ప్రకటనలు ఏమి ప్రధాన నాయకులు చేయలేనప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా తెలుగుదేశం ఓట్లు. అది ఎందుకు తెలుగుదేశం ఓట్లు అని చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి నిజంగా బద్వేలు అంతకుముందు మధ్యలో ఒకసారి శివరామకృష్ణ కాంగ్రెస్ నుంచి గెలిచాడు, కానీ ప్రతిసారి వీరారెడ్డి గెలిచాడు, 3 సార్లు గెలిచాడు. వాళ్ళ కూతురు గెలిచిన, ఆయన చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి నియోజకవర్గం అది మొదటి నుంచి కూడా. సరే, ఈ ఎన్నికల్లో, గత ఎన్నికల్లో ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ 2 సార్లు గెలిచింది. అంత ముందర కూడా అది తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఇది ఓట్లు కూడా అక్కడ బాగా ఉన్నాయి. ఇంకా బీజేపీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సమిష్టి నాయకత్వము అన్నది లోపం కనిపిస్తున్నది అక్కడ. ఈ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్. రైట్. మళ్ళీ మనం అక్కడి దగ్గరికి వెళ్దామండి. ఒక్క నిమిషం, మళ్ళీ టైం కొంచెం పరిమితంగానే ఉంది. ఒక్కసారి తాజాగా హుజూరాబాద్కి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయింది. అందులో తెలంగాణ రాష్ట్ర సమితి హవా నడుస్తుంది. మొత్తం 723 ఓట్లలో తెలంగాణ రాష్ట్ర సమితికి 503 ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి 159, కాంగ్రెస్ పార్టీకి 32, చెల్లని ఓట్లు 14 ఉన్నాయి. ప్రస్తుతం ఈవీఎంల ఓటింగ్ లెక్కింపు అనేది ప్రారంభమైంది. ఇది తాజా పరిణామం. దీని మీద ఒక్కసారి స్పందన చూద్దాం. ఏమంటారు వీరేంద్ర గారు? పోస్టల్ బ్యాలెట్లలో అనేది సాధారణంగా మూడ్ ఆఫ్ ద పీపుల్ అంటారు కదా, దాంట్లో మీరు దెబ్బతిన్నారు అంటే నెక్స్ట్ దెబ్బతినబోతున్నారా? ఒకటి, పోస్టల్ బ్యాలెట్లో ఏ విధంగా అయితే ఇప్పుడు వచ్చిందో, ఒకటి
హుజురాబాద్ ఎలక్షన్స్ లో అక్కడ వ్యవస్థ ఏ విధంగా పనిచేసిందో, అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ అందరూ ఏ విధంగా ఒక మేనేజ్మెంట్గా జరిగింది, టిఆర్ఎస్ ప్లస్ మేనేజ్మెంట్ వర్సెస్గా జరిగింది. ఎందుకంటే మీకు ఇంకోటి కూడా చెప్తాను, ఆ రోజు రాత్రి ఈవీఎంలు బస్సులోంచి ఈవీఎంలు మార్చడం కూడా జరిగింది. అంటే ఓటర్ని మేము పలానా వ్యక్తి డబ్బులు పంచుతున్నాడని చెప్తే అక్కడ పోయి ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తే కూడా ఆ మనిషిని పక్కకు తప్పించే ప్రయత్నంలో ఉన్న పోలీస్ వ్యవస్థ, అక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ కానీ, అటు ఆర్ఓలు కానీ ఏఆర్ఓలు కానీ వీళ్ళందరూ ఏ విధంగా ఎలక్షన్లో టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నది చాలా క్లియర్గా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ పోస్టల్ బ్యాలెట్లు అయ్యేది ఏం లేదు, జరుగుతుంది. ఇది ఒక ప్రక్రియ జరుగుతుంది. దాంట్లో లీడింగ్ ఇవ్వడం పెద్ద ఏం లేదు. పెద్ద 500 ఓట్లు అనేది పెద్ద ఇదేం కాదు. రానున్న బ్యాలెట్ అసలు అనేది. ఇంకోటి కూడా చెప్తున్నాను, వీరు నిజంగా దాని పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేయాలి. ఏ విధంగా ఈవీఎంలు బస్సులోంచి ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఏ విధంగా పోయిందో అక్కడే మాకు పెద్ద డౌట్ వచ్చింది. దాన్ని పట్టుకొని అది కేంద్ర ఎన్నికల సంఘం మీరే చెప్పాల్సి ఉంటుంది దానికి సమాధానం. మళ్ళీ మీ దగ్గర అనూప్ గారు ఏమంటారు? సాయి గారు, ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని చెప్పి ఒక మెతుకు పడితే తెలుస్తుందండి. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లనే అర్థమైపోయింది. ఇప్పుడు స్టూడెంట్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళీ అర్థం పడదాం లేని మాటలు మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీలు. యాక్చువల్లీ అది ఏంటంటే వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఏదైతే అండర్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది అనకండి. మీరు అర్థమైంది కదా పోస్టల్ బ్యాలెట్ లో ఇంకెందుకు అరే నేను చెప్తున్నా, అరే అటానమస్ బాడీలు అన్ని ఎట్లా మీ కంట్రోల్ ఉన్నాయి అందరికి తెలుసు. అర్థమైందా ఫ్రస్ట్రేషన్? ఇక సాయి గారు చూడండి, పోస్టల్ బ్యాలెట్ లోనే ఫ్రస్ట్రేషన్ బయటపడుతుంది. బీజేపీ వాళ్ళది పోస్టల్ బ్యాలెట్ లోనే ఫ్రస్ట్రేషన్ బయటపడుతుంది. ఒక్క నిమిషం ఆగండి, ఆయన మాట్లాడినవ్వండి. అయితే సార్ ఎలక్షన్ కమిషన్ అనడం సాయి గారు అది నేను అనేది ఏంటంటే ఈడీ పీడీ అన్ని ఎవరి కంట్రోల్ ఉన్నాయి అందరికి తెలుసు. కూడా స్వతంత్ర వ్యవస్థలేండి, ఎక్కడ స్వతంత్ర సాయి గారు ఇప్పుడు ఆయన ఎలక్షన్ ఆఫీసర్ లోకల్ మాట వింటా ఉంటుంటాయి. ఇప్పుడు మన ఒక బూత్ లో 1200 ఓట్లు ఉన్నాయనంటే ఒక 3 వివిప్యాట్ డబ్బాలు పెడతారండి. ఆ పేపర్లు ఫిల్ అయిపోతే ఇంక వివిప్యాట్ డబ్బా పెడతారు. ఆ ఎంటీ వివిప్యాట్ డబ్బాలు ఏవైతే ఉంటాయో ఆ ఎంటీ వివిప్యాట్ డబ్బాలు తీసుకుపోతుంటే కూడా వీళ్ళు దాన్ని వెనకాల చేసేసి ఇక ఏదోటి ఇలా కోడిపోయిన తర్వాత కుంటి సాకు కావాలి కదా. కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాదండి, ఎప్పటి సంతో చేస్తుంది. వీళ్ళకి అలవాటు, అది వెనతో పెట్టిన విద్య భారతీయ జనతా పార్టీకి బురద రాజకీయం. సో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లో క్లియర్ కట్ గా ఆల్మోస్ట్ చాలు ఇప్పుడు 522 అని చెప్పి మీరు లెక్క చెప్పారు. సో ఆడనే అర్థం కావాలి, అన్నం ఉడకడానికి ఉడికిందా లేదా అని ఒక మెతుకు పడితే తెలుస్తుంది. ప్రజల నాడి ఏదనేదో పోస్టల్ బ్యాలెట్లో ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు కొంతసేపు అయిన తర్వాత చూడండి, భారతీయ జనతా పార్టీ నాంపల్లి ఆఫీస్కి లాకేసుకొని పోయి ఇంట్లో వండుకుంటారు. ఇక అయిపోయిందిరా బీజేపీ పనిగా. తెలంగాణలో మనం ఎంత చేసినా ఏం ప్రజలు నమ్మే స్థితి లేరు. అదే ప్రజలు కరెక్ట్ రీజన్ చెప్పారు, సిలిండర్ కి దండం పెట్టు, బీజేపీని బొందబెట్టు అని చెప్పి ప్రజెక్ట్ చెప్పారు. సిలిండర్ కి దండం పెట్టు, బీజేపీని బొందబెట్టు. దయచేసి ఒక్క నిమిషం, తెలంగాణలో ఒక్క నిమిషం ప్లీజ్ 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 డైవర్ట్ కావద్దు. అందే సత్యం గారు ఏమంటారు? పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇండికేషన్ గా పనిచేసిందండి. కానీ గత 3 ఎలక్షన్స్ గా ఏం జరుగుతుందంటే పోస్టల్ బ్యాలెట్స్ ని అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు కలెక్ట్ చేసుకొని వాళ్ళే ఓటేసుకుంటున్నారు. టీచర్స్ ఎలక్షన్స్ లో, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో, నార్మల్ ఎలక్షన్స్ లో కూడా నేను చూస్తూ వస్తున్నాను. నేను ఎలక్షన్ డ్యూటీ చేసిన వాడిని ఒక 10 ఏళ్ల కింద, రిటైర్ కాకముందు. కాబట్టి ఆ కలెక్ట్ చేసుకొని కొంతమంది ఏమో 5,000 3,000 చేతిలో పెడితే ఆయన ఓటిస్తున్నాడు. ఆయన కవర్ ఇస్తే ఆయనే ఓటేసుకొని వాళ్ళే పోస్ట్ చేస్తారు. కొన్నేమో ఆ డబ్బులు ఇచ్చి కలెక్ట్ చేసుకుంటాం, కొన్నేమో స్నేహం కోసం కలెక్ట్ చేసుకుంటాం, కొన్ని చోటనేమో పలుకుబడి చూపెట్టి కలెక్ట్ చేసుకోవటం. ఇటువంటివి జరుగుతుంది. ఇటువంటివి జరగకుండా గనక ఇది నిజమే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇట్ ఇస్ అనే ఇండికేటర్ కాదు. ఇట్లా గత ఎన్నికల్లాగానే కలెక్ట్ చేసి వేసుకున్నారంటే మాత్రం ఇది ఇండికేటర్ గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ ఉంది. అందుకని ఆ విధంగా ఏ విధంగా వీళ్ళు పోస్టల్ బ్యాలెట్ తీసుకొని వాళ్ళే సొంతం వేశారా లేకపోతే ఇట్లా కలెక్ట్ చేసిన వాళ్ళకి ఇచ్చారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది ప్రారంభం కాకుండా ఒక 3 ఎలక్షన్ల నుంచి టీచర్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో నేను వెళ్ళినటువంటి ఉదాహరణలు ఉన్నాయి.
కాబట్టి ఇవి జరగకపోతే గతంలో ఇండికేటర్ ఉండేవి ఇవి. కానీ ఇప్పుడు ఎవరు కలెక్ట్ చేసుకున్నారు, ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఇటువంటి వాటిని బట్టి ఇప్పుడు వీటిని ఇది శాబోటేజ్ రిజల్ట్ ఉంటుంది ఇట్లల్లా. కాబట్టి ఇవి నిజంగా వాళ్ళే వేశారంటే మాత్రం ఇండికేటర్ కాదు. ఈ కలెక్ట్ చేసి వేసినాయి అధికార ప్రతినిధులు, తర్వాత పరిచయం ఉన్నోళ్ళు, ఎమ్మెల్యేలు పంపిన మనుషులు కలెక్ట్ చేసి వేశారంటే మాత్రం ఇది ఇండికేటర్ ఉపయోగపడదు. కాబట్టి 2 విధాలు ఇప్పుడు వీటిని ఈ పోస్టల్ బ్యాలెట్ చూడాల్సినటువంటి దుస్థితి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ అండి. అనూప్ పుడికి గారు, వీరేందర్ గారు, వెంకటరెడ్డి గారు, షేక్ బాజీ గారు, లక్ష్మణ్ గారు, అందే సత్యం గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే బద్వేల్, మరొక వైపున హుజూరాబాద్, ఈ రెండింటిలో స్పైసీగా కనబడుతున్నది మాత్రం హుజూరాబాద్. బద్వేల్కి సంబంధించి విజయం ఖాయమైన మెజారిటీల దగ్గరే లెక్క అయితే హుజూరాబాద్లో గెలుపెవరిది అన్నటువంటి ప్రశ్న. పోస్టల్ బ్యాలెట్లో అయితే ఈటెలకి దెబ్బే. అదే సందర్భంలో ఒరిజినల్ బ్యాలెట్లకి బదులుగా ఉండేటువంటి ఈవీఎంల్లో అసలు రిజల్ట్ ఏంటనేది మరి కాసేపట్లో తేలబోతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త మరి కాసేపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.